నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్ఫూర్తి కార్యక్రమంలో. అంటే ఆవిడ గురించి చెప్పాలంటే ఒక టీచరు, ఆర్టిస్ట్, ట్రైనర్. అంటే ఆర్ట్ మొత్తం ఆవిడ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఆర్టే. సో ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు, గీతా భాస్కర్ గారు. సో ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడము. అంటే ఆర్ట్ అనగానే బేసిక్గా మీరే గుర్తొస్తారు. అంటే మీరు ఆర్ట్ గురించి ఎక్కువ మాట్లాడతారు. అంటే నేను విన్నది మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎక్కువ మీరు ఆర్ట్ గురించే మాట్లాడతారు. కానీ ఆర్ట్ గురించి మాట్లాడతారు, కానీ ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. అసలు మీ బాల్యం అంటే ఎట్లా స్టార్ట్ అయింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ఆర్టిస్ట్గా ఎట్లా వచ్చారు? అంటే నేను చాలా ఛానల్స్లో చాలా దగ్గర చెప్పినాను నా ఫ్యామిలీ గురించి. సరే మళ్ళీ చెప్తాను నేను. అంటే నేను మా తాతగారు వాళ్ళు ఇక్కడ చెన్నైలో సెటిల్ అయిపోయినారు ఇద్దరు. అంటే మా అమ్మ తరఫు నుంచి నాన్న తరఫు నుంచి ఇద్దరు బిజినెస్ వాళ్ళే. ఒక్కరేమో పొటాటో మర్చెంట్, ఒకరు పప్పులు అనమాట అట్లా. అండ్ మళ్ళీ ఒకరు చాలా కాస్మోపాలిటన్ టైపు. ఒక ఫ్యామిలీ ఏమో మా నాన్నగారు ఫ్యామిలీ ఏమో వెరీ కన్జర్వేటివ్, చాలా రూల్స్, ఆడపిల్లలు బయట పోవద్దు, మగవాళ్ళతో మాట్లాడొద్దు, ఇట్లా అట్లా అనమాట. ఇటేమో ఫుల్ కాస్మోపాలిటన్ మొత్తం. ఓకే. అట్లా ఆ కాంబినేషన్లో మా మదర్ అండ్ ఫాదర్ ఉండి, మళ్ళీ మా మదర్ బాగా అడ్జస్ట్ అయిపోయింది అన్నిటికీ. సో నేను అనుకుంటా వాళ్ళ లైఫ్ నుంచి కూడా మేము చాలా ఉంటుంది కదా మనకు, ఆ రిఫ్లెక్షన్స్ అన్నీ చాలా ఉంటాయి. సో ఆ బ్యాలెన్స్ ఉన్నింది. అండ్ ఇంకొకటి, మా నాన్నగారు వాళ్ళ తాత ఏమో కొంచెం ఆస్తి అన్నీ పోగొట్టుకోకుండా కొంచెం ఉండే అనమాట పిల్లలకు అనేసి. పెద్ద ఫ్యామిలీ, 13 మంది అనమాట ఆయనకు. ఇక్కడేమో ఆయనకు 3 పిల్లలు, అయినా అన్నీ అయిపోయిందనమాట. అంటే ఒక్కసారి లాస్ వచ్చినాక మొత్తం చాలా బిజినెస్లో చాలా డల్ అయిపోయింది ఆయనకు. ఇక్కడ మాత్రం బాగానే సెట్ చేసిపోయినాడు అనమాట పిల్లలకంతా అట్లా. అయితే ఆ అప్స్ అండ్ డౌన్స్ బాగా చూసినాం మేము అనమాట. మళ్ళీ మా ఫాదర్ ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం, ఆయన బిజినెస్ అనమాట. అట్లా బిజినెస్ అనేసి ఆ మైండ్ సెట్ ఎట్లా అంటే బిజినెసే చేయాలి, ఏదైనా చేయాలి అనేసి అనుకునేది. అండ్ నాకు కొంచెం ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉండేది. అయితే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉండే వరకు మా నాన్న ఫస్ట్ వచ్చి నన్ను అక్కతోటి కంపేర్ చేసేది అనమాట. ఇంగ్లీష్ నీకు సరిగా రాదు, నువ్వు చదువు రాదు, అది ఇదేని అనే వరకు ఎక్కడో ఒక్క దగ్గర నాకు ప్రేమ పొందాలా అనేసి నా ఆర్టిస్టిక్ స్కిల్స్ని కొంచెం బయట పెట్టినట్టు ఉన్నాను నేను. అదే అనిపిస్తుంది నాకు. అయితే మళ్ళీ చదువు దగ్గరకు వచ్చే వరకు మా నాన్న కొంచెం డిఫరెన్షియేట్ చేసేసి నన్ను మామూలు హై స్కూల్లో వేసేసి మా అక్కని మాత్రం కేంబ్రిడ్జ్లో వేసినాడు. అది ఇప్పటికీ నాకు అప్పించుంది. కానీ ఎట్లనో ఒకటి నేను సాధించాలి, ఏదో చూపించాలి, చేయాలని అనుకునేది. సైకాలజీ చేయాలని అనుకున్నాను, కానీ నాకు అది వాళ్ళు నా సబ్జెక్ట్ అది కాదు, సైన్స్లో బాగా చేస్తుంటే నేను. సో నా సబ్జెక్ట్ కాదనేసి వాళ్ళు డొనేషన్ అడిగినారనమాట. అయితే నాకు అది ఇబ్బంది పెట్టొద్దు అనేసి నేను మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉండింది. మ్యూజిక్ అయినా జాయిన్ అవుతామని అంటే మా అక్క వచ్చి ఆర్ట్ చేయి, ఆర్ట్ మంచిది, ఈ కోర్స్ బాగుంటుంది, నువ్వు అసలు నువ్వు ప్రొఫెషన్గా తీసుకోకపోయినా నువ్వు ఇంటికైనా నీకు మంచిగా అవుతుంది అనేసి అట్లా ఆర్ట్ తీసుకున్నాను అనమాట. అట్లా మీది ఆర్ట్ తీసుకోవడం ఎంట్రీ అట్లా జరిగింది? అట్లా జరిగింది ఆర్ట్ ఎంట్రీ అయిపోయినాక 5 years కోర్స్ అది. అందులో వచ్చి నాకు ఫస్ట్ 2 years అన్నీ ఉంటుంది కదా, సెరామిక్స్, పెయింటింగ్స్ అన్నీ ఉండేది. బట్ నాకు అడ్వర్టైజింగ్ ఇష్టం అనమాట. అండ్ అనుకోకుండా నాకు అది దొరికింది కూడా, అడ్వర్టైజింగ్ అన్నది, అప్లైడ్ ఆర్ట్ అన్నది. అది మళ్ళీ టెక్స్టైల్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ అన్నీ ఉన్నదన్నమాట. నాకు ప్రాబబ్లీ నాకు ఇప్పుడు చేసే కోర్స్ తోటి నాకు అది సంబంధం ఉంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అడ్వర్టైజింగ్ అన్నది ఏంది, యు ఆర్ అ ప్రొడక్ట్ యువర్ సెల్ఫ్. ఎట్లా హౌ విల్ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎట్లా ఒక మ్యాగ్నెట్ లాగా అనమాట. పీపుల్ షుడ్ అడ్మైర్ యూ, ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేసి అట్లా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉన్నింది అనుకో, దాన్ని ఎట్లా మనం మార్కెట్కి తీసుకెళ్ళిపోవాలా అన్నది డిజైన్ చేయాలి కదా, దాని గురించి రాయాలి, ఏదైనా క్యాప్షన్ రాయాలి, దాన్ని మంచిగా డిజైన్ చేసి పెట్టాలి అనమాట. దట్ ఈస్ అడ్వర్టైజింగ్ అన్నట్టు కదా. సో అది నాకు ఇప్పుడు చేసే కోర్స్ తోటి నేను లింక్ చేసి చేయగలుగుతున్నాను.
అంటే ఇప్పుడు మీరు ఆర్ట్లోకి రావడం అంటే ఆర్ట్ గురించి ఎక్కువ అంటే పిల్లలకి నేర్పించాలి, చాలా స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం కూడా జరుగుతుంది మీరు, అంటే ఈ మధ్య ఎక్కువ ఆర్ట్ పైన అవగాహన కలిగించాలి స్టూడెంట్స్లో అని క్లాసెస్ తీసుకుంటున్నారు. సో అసలు ఈ ఆర్ట్ గురించి క్లాసెస్ ఏంటి, అసలు పిల్లలకి ఇది మీరు అంటే స్పెషల్ క్లాసెస్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంట? అంటే నేను ఇప్పుడు బయట క్లాసెస్ నేర్పుతున్నారు ఆర్ట్ అన్నది, అంటే ఆర్ట్ వచ్చి ఆర్ట్లో ఉన్న కొన్ని టెక్నికల్ పాయింట్స్ అవన్నీ చెప్తున్నారు, ఓకే ఫైన్. కానీ స్కూల్లో వచ్చి ఒక 10 ఏండ్లు పిల్లలు, అంటే 10 ఏండ్లు మనం ఎక్కడ అంత టైం స్పెండ్ చేయము లైఫ్లో. 10 years స్కూల్లోనే స్పెండ్ చేస్తాం మనం, అండ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నాకేమనిపించింది అంటే అన్ని సబ్జెక్ట్స్లో ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, చెప్తారు. ఇప్పుడు మ్యూజిక్, డాన్స్లో కూడా టీచర్ చెప్పినట్టే చెయ్యాలి. ఒక ఆర్ట్ క్లాస్లో మాత్రం మనం ఇష్టం వచ్చింది మనం చేయొచ్చు, అంటే ఎవరికి ఎలా నచ్చితే వాళ్ళు అలా చేయొచ్చు. ఇక్కడ కూడా మనం నువ్వు ఇదే చేయాలి, ఇగో ఇవాళ నువ్వు విలేజ్ సీన్ చేయాలి, ఇక్కడ వచ్చి నువ్వు ఒక టెంప్లెట్ బుక్స్ ఇస్తారు, అది చూసి డ్రాయింగ్ వేయాలి, లేకపోతే బోర్డు మీద డ్రా చేస్తారు, అవి చూసి చేయాలి అని అంటారు కదా. అట్లా చేయడం మంచిది కాదని నాకు అనిపించింది అనమాట. అది నేను స్కూల్స్లో చెప్పేటప్పుడు కూడా నేను బోర్డు మీద ఎప్పుడు డ్రాయింగ్ వేసి చూపించకపోయేది. అట్లా చూపించినా కానీ వెంటనే ఇరేజ్ చేసేసి మళ్ళీ వాళ్ళ మెమరీ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. ప్రతి ఒక్కరు వేరే వేరే ఉంటుంది, ఒకటే టైప్ ఉండదు. ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్లోనే మనం ఇండివిజువాలిటీ తీసుకురాగలుగుతాం, అన్ని ఎమోషన్స్ని క్యారీ చేయొచ్చు. ఒక ఇండివిజువల్ అంటే మన పర్సనాలిటీ కనబడుతుంది అనమాట, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం స్టైల్లో చేస్తున్నారు అదని. అది మనం అక్కడ కూడా మనం ఒక రూట్ చూపించి ఇట్లనే నువ్వు చేయాలి, అట్లనే నువ్వు చేయాలని అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఒక ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఒక టాలెంట్ స్కిల్స్ కానీ వాళ్ళు బయట చూపించలేరు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బయట పెట్టలేరు. సో అది నాకు ఎప్పటి నుంచో నాకు ఆర్ట్ అంటే వాళ్ళకి నేర్పొద్దు, మళ్ళీ కొంచెం మేము కరెక్ట్ చేసినా కానీ అది వేరేలాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అది ఏమైపోతుంది అంటే మళ్ళీ ఎగ్జిబిషన్కు తగ్గట్టు ఉండాలి, ఎగ్జిబిషన్కు చాలా మంచిగా ఉండాలి, వాల్స్ మీద బాగా పెట్టాలి, టేబుల్ మీద ఇన్స్టలేషన్ అన్న బాగా చేయాలి, అందరు మెచ్చుకోవాలి అనేసే చేస్తారు స్కూల్స్లో. అట్లా కాక పిల్లలు ఎట్లా చేస్తారో అట్లనే పెట్టాలి అన్నది నాకు. అండ్ ఇంకొకటి రైటింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్ట్ అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్లో వచ్చి నీ సొంతంగా పోయిటరీ రాయి, నీ సొంతంగా స్టోరీ రాయి అని చెప్పరు. మేబీ 1-2 క్లాసెస్లో ఎప్పుడైనా వాళ్ళకి ఆ సిలబస్ అయిపోయిందని అంటే చెప్పొచ్చు, కానీ రెగ్యులర్గా చెప్పరు. సో ఇక్కడ ఆర్ట్ క్లాస్లో వాళ్ళు ఏదైనా గీసేసి వాళ్ళు రాయొచ్చు. సో ఈ కోర్స్ నేను ఇప్పుడు ఇన్ఫేమ్ అని ఒక కోర్స్ స్టార్ట్ చేసిన నేను, అందులో వచ్చి రైటింగ్ ఇస్ ఆల్సో నెససరీ, రైటింగ్ కూడా చేయాలి అనేది పిల్లలు అంటే ఓన్గా చేయొచ్చు రైటింగ్, అంటే వాళ్ళకి నచ్చిన స్టోరీస్ రాయొచ్చు అంటారు. ఇప్పుడు ఈ ఆర్ట్ అనేది ఇప్పుడు మనకి మ్యూజిక్కి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అని కొన్ని సబ్జెక్ట్ అని ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్కి ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్స్ అంటే సిలబస్ ఉంటుంది. మరి ఈ ఆర్ట్కి సంబంధించి కూడా ఒక సిలబస్ అని ఒక అంటే ఎగ్జామ్స్ అని అలా ఉంటాయి అంటారా, కోర్సెస్ ఉంటాయా? ఉన్నాయి దానికి డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చేసింది కూడా డిప్లొమా కోర్సే. మళ్ళీ వచ్చి దానికి సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి, వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో మ్యూజిక్లో డాన్స్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా, కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది, తర్వాత వచ్చి మనకు హిందుస్థానీ ఉంటుంది, వెస్టర్న్ మ్యూజిక్ ఉంటుంది. సో వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం ఇప్పుడు వెస్టర్న్ మ్యూజిక్లో నేను వచ్చి ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో నేను ఒక డిగ్రీ కావాలి అని అంటే దానికి కోచింగ్కు వేరే పోవాలి. స్కూల్లో అయితే నడవదు, అట్లా చెప్పడం నడవదు, అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అట్లనే నాకు హిందుస్థానీలో నాకు కావాలని అంటే అది సెపరేట్ నేర్చుకోవాలి. అట్లనే ఆర్ట్లో సో కామన్గా చెప్తున్నారు స్కూల్లో. ఇప్పుడు ఆర్ట్ అన్న సబ్జెక్ట్లో మాత్రం మనం టెక్నికాలిటీస్ అంతా ఎందుకు చెప్పాలి అనేది నాకు కొంతవరకు చెప్పొచ్చు. ఇప్పుడు హైలైట్, డెప్త్ అనేది, డార్క్ షేడ్, లైట్ షేడ్ అన్నది కొంతవరకు చెప్పొచ్చు. తర్వాత మనం ప్రైమరీ కలర్స్ గురించి, తర్వాత సిల్హెట్ అంటే ఏందని అవన్నీ చెప్పొచ్చు కొన్ని. కానీ టెక్నికాలిటీస్ మనం ఎక్కువ పెట్టినామనంటే ఆ సబ్జెక్టుకు ఉన్న ఒక క్వాలిటీ ఏందనంటే మనకు లైఫ్ స్కిల్స్ అన్ని కూడా నేర్పుతుంది అనమాట ఆ సబ్జెక్ట్. యూ కెన్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దట్ సబ్జెక్ట్, ఆ ఆర్ట్ నుంచి. సో అవన్నీ వదిలేసి మనం టెక్నికల్గా పోతే మాత్రం కష్టమవుతుంది, పిల్లలకు నచ్చకపోవచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళకి ఆ స్కిల్స్ కష్టం కావచ్చు. టాలెంట్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు. అయితే బయటికి వచ్చినాక వాళ్ళు ఏదైనా నేర్చుకొని మళ్ళీ ఇంకొకటి ఏందనంటే ఇంకొక చర్చలు ఏమైందనంటే
మన కల్చరు, మన ఆర్ట్ నేర్పాలి అని అంటారు. అంటే మన మధుబని ఆర్ట్ కానీ, గోంద ఆర్ట్ కానీ, ట్రైబల్ ఆర్ట్ కానీ ఇవన్నీ నేర్పాలని అంటారు. అవన్నీ తర్వాత ఎక్కడైనా నేర్చుకోవచ్చు. నాకేందనంటే 10 ఏళ్ళ పిల్లలు ఉంటారు స్కూల్లో, అన్ని సబ్జెక్టులు టెక్స్ట్ నుంచే వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక ఆర్ట్ సబ్జెక్ట్లో మాత్రం మనం ఆ సబ్జెక్ట్స్లో ఉన్న ఒక ఎసెన్స్ని తీసుకొని మనం ఆర్ట్లో కొంచెం వాళ్ళకి లైఫ్ సంబంధించింది కూడా ఎట్లా ఉంటుంది అనేది చెప్పగలుగుతాం. అంటే ఆ సబ్జెక్ట్స్ తో పాటు ఇది కూడా యాడ్ చేస్తే యాడ్ చేయవచ్చు. ఈ సబ్జెక్ట్ లోనే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటది. ఇప్పుడు మ్యూజిక్ లో కూడా ఉంటది, డాన్స్ లో కూడా ఉంటది. కానీ రకరకాలు చేయలేరు కదా, అందరు ఒకటే తీరు చేయాలి. ఇప్పుడు డాన్స్ క్లాస్ లో పోయి నేను ఒక బీట్ అంటే అది కరెక్ట్ గా అది తయ్య అంటే తయ్యే అనాలి. అవును, ఒక రాగం అంటే ఆ రాగంలోనే పాడాల్సి ఉంటుంది, శృతిలోనే పాడాలి, ఇష్టం వచ్చినట్టు అరవలేవు. ఒక్క ఆర్ట్ క్లాస్ లో మాత్రం నువ్వు ఎట్లయినా చేయొచ్చు. అక్కడ మనం ఆ పిల్లలకు వారానికి ఒక క్లాస్ అండి, అక్కడ మళ్ళా అక్కడ కూడా మనం ఒక బుక్ ఇచ్చేసి ఇట్లనే చేయాలి, ఇది యాపిల్ అంటే ఇట్లనే ఉంటుంది, మ్యాంగో అంటే ఇట్లనే ఉంటుంది అని అంటే ఇప్పుడు రకరకాల టెక్నికల్గా యూజ్ చేసి దాన్ని ఎన్నో డిఫరెంట్గా కొత్త వెరైటీస్ అంతా తీసుకొని వస్తున్నారు మార్కెట్కు, చూస్తున్నాం మనం. మరి పిల్లలకు మాత్రం ఇక్కడ ఆటలేదు, ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలని అంటే ఎందుకు? యాపిల్ అంటే నేను బ్లాక్ వేస్తాను, రెయిన్బో కలర్స్ ఇస్తాను అంటారు పిల్లలు. సో అలా చేయాలి. యాపిల్ని నేను ఒక మ్యాంగో లాగా వేస్తాను నేను. ఓకే, అంటే ఈ సబ్జెక్ట్సే కాకుండా ఆర్ట్ కూడా ఉంటే పిల్లలకి చాలా యూజ్ అవుతుంది అంటారు మీరు? ఆర్ట్ ఉన్నది, ఇప్పుడు స్కూల్లో ఉన్నది ఆర్ట్. కానీ వాళ్ళని ఒక ఇన్స్ట్రక్షన్ లేకుండా, అంటే ఒక పద్ధతిగా ఇట్లనే నువ్వు చెయ్యాలి అని చెప్పకుండా వాళ్ళకి కొంచెం వాళ్ళని వదిలేసేయాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. నచ్చినట్టు చేస్తారు. అంటే నేను కొన్ని థీమ్స్ అని పెట్టుకున్నా, అంటే వాళ్ళ సబ్జెక్ట్స్ నుంచే తీసుకొని వచ్చి. ఇప్పుడు ఎన్ఈపీ ఏమంటుందంటే బ్రింగ్ ఆర్ట్ ఇంటూ అదర్ సబ్జెక్ట్స్ అని. అదర్ సబ్జెక్ట్స్ లో తీసుకొని పోతే మళ్ళీ అక్కడ రిస్ట్రిక్షనే అవుతుంది. ఆ సబ్జెక్ట్స్ని మనం ఆర్ట్లో తీసుకొని వస్తే మనం ఇంకా పిల్లలకు ఇంకా వివరంగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు, ఇంకా వేరే రకంగా వాళ్ళు ఎక్స్ప్లోర్ వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థమైపోతుంది అన్నది నా అభిప్రాయం. అదే అర్థమైంది. అంటే మీ ఇంటెన్షన్, మీరు ఏమనుకుంటున్నారంటే ఆర్ట్ని చాలా మంది పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం, అంటే ఉంది సబ్జెక్టు కానీ వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ మీద పెట్టినట్టే కాకుండా దీని మీద ఒక స్పెషల్ ఫోకస్, అంటే దీన్ని డిఫరెంట్గా, అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి అంటారు మీరు. అంటే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంది దీంట్లో. వేరే సబ్జెక్ట్స్లో అది అంటే వాళ్ళ ఉన్న సిలబస్లో ఉన్నదే చదవాలి, చెప్పాలి. కాబట్టి దీంట్లో అట్లాంటిది లేదు, ఫ్రీడమ్ ఉంది ఆర్ట్లో. సో మీరు ఒకటి అన్నారు, నాకు గుర్తుంది, నేను మీతో అంటే ఎప్పుడో విన్నది, ఆర్టిస్ట్ లైక్ అందులో ఒక అనేది ఉండదు, అంటే అందరిని ఆర్టిస్ట్ అంటారు కానీ మాది స్పెషల్ అని ఒక మాట అన్నారు. సో అది ఏంటి అసలు? అంటే ఆర్టిస్ట్ అంటే ఉండదు. అదే, అంటే ఆర్ట్ అంటే డ్రాయింగ్ కి సంబంధించింది. ఓకే, ఆర్టిస్ట్ అంటే ఉంటది. అంటే వాళ్ళు స్టేజ్ ఆర్టిస్ట్ కావచ్చు, సినిమా ఆర్టిస్ట్ కావచ్చు, అట్లా ఎనీథింగ్, అంటే సింగర్ కావచ్చు, అయిపోతుంది. అంటే ఇంగ్లీష్ ఇస్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అది మనం ఇప్పుడు మన లాంగ్వేజ్ ని ఇంకొక స్టేట్ కి తీసుకొని పోలేము. అయితే ఇంగ్లీష్ కామన్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ భాషని వాళ్ళ ప్యాంట్లన్నీ వదిలేసిపోయిస్తున్నారు వాళ్ళు. మనం చాలా వరకు యూజ్ చేసుకుంటున్నాం. తప్పేం లేదు కదా, తప్పేం లేదు. ఎందుకంటే మనకు వరల్డ్ వైడ్ మనం తిరగాలి, పిల్లలు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని అంటే నేర్చుకుంటే ఏం తప్పు లేదు. నవడేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను చెప్తున్నాను కదా, నేను ఫస్ట్ చెప్పినాను కదా, మా నాన్న చాలా డిఫరెన్షియేట్ చేసేదన్నమాట. మీ అక్కని చూడు, నీకు రాదు, నువ్వు చదవు, నువ్వు చేయవు అని అంటే ఒక ఇదిగా నేను తీసుకొని నేను ఎందుకు చదవలేమనేసి నేను క్రాస్ వర్డ్ చేసేది. కొంచెము మా ఇంగ్లీష్ టీచర్ వాజ్ వెరీ వెరీ చాలా బాగా చెప్పేదన్నమాట. ఒక ఎస్సేలో అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ వచ్చి మనకు ఒక ఏదైనా మన ఒక కాన్వర్జేషన్కు ఇట్ యాడ్స్ మెరుపు తెస్తుంది. అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ వేరే ఏది మారదు. ప్రపోజిషన్ ఆన్ అంటే ఆనే, కింద అని చెప్పలేను నేను కదా. అయితే మళ్ళీ వచ్చి షీ అంటే షీ, హీ అని చెప్పలేము. నౌన్స్, ప్రొనౌన్స్ ఒక్క యాడ్వర్బ్స్, అడ్జెక్టివ్సే మారిస్తే మనకు అది ఇంకా మెరుపు వస్తుంది ఆ లాంగ్వేజ్, దానికి ఒక అందం వస్తుంది అనేది.
అయితే ఒక పోయిటరీని సమరీ రాయమని చెప్తే 2 సార్లు రాయమని చెప్పేదమ్మ. ఒక్కసారి ఏమో యూజ్ చేసిన యాడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ని నెక్స్ట్ టైం యూజ్ చేయవద్దు. ఓకే, అలా యూజ్ చేయకుండా మనం మాట్లాడాలి. అవును. ఇప్పుడు గుడ్ టేబుల్ ఇస్ వెరీ నైస్ అనేదాని వల్ల దిస్ టేబుల్ ఇస్ బ్లాక్ అండ్ బ్యూటిఫుల్ అంటే దానికి ఎన్ని ఉన్నాయి కదా, వర్డ్స్ చాలా ఉన్నాయి. అది 26 లెటర్సే, కానీ ఎంత ఎంత అందంగా ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం అన్నది. అంటే దాన్ని డిఫరెంట్ టైప్స్ లో మనం వాడుకోవచ్చు అనేది నేర్పించారు. సో అట్లా నేను రోజుకు ఒక 2 వర్డ్స్ అయినా మీరు నేర్చుకోవాలి అని అనేది. రోజుకు ఒక 2 అడ్జెక్టివ్స్ 2 అడ్వర్బ్స్ యూజ్, అంటే సినోనిమ్స్ అంటాం, యాంటోనిమ్స్ అంటాం, ఆపోజిట్ అదే సేమ్ మీనింగ్ ఉన్నది అనేసి. సో అట్లా నేను దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసేది, క్రాస్ వర్డ్స్ చేసేది, జంబుల్డ్ వర్డ్స్ చేసేది. అట్లా చేసుకుంటూ మెల్లమెల్లగా పోయిటరీస్ రాసేది. అంటే నా ఫీలింగ్స్ నేను పెట్టేది. ఫస్ట్ రాసిన పోయమేమో అగ్లీ డక్లింగ్. ఎందుకంటే నాకు మా నాన్న నేను లా ఉండేది, ఇది మొద్దు బాగా లా ఉండేది, మొద్దు తింటది బాగా తినేది. అసలు మిమ్మల్ని ఇలా చూస్తే లా ఉండేది అంటే నమ్మాలనిపించట్లేదు నాకు. అయితే బాగా తింటది అది అనేది అని మా అమ్మ దగ్గర దానికి చెప్పు కొంచెం తిండి తక్కువ చేయదానికి, అట్లా ఇట్లా అనేది అనమాట. ఇవన్నీ వినేసి నాకు నా ఎక్స్ప్రెషన్స్ని నేను పోయిటరీస్ ద్వారా కొంచెం అట్లా నాకు పోయిటరీ రాయడం కూడా కొంచెం మెల్లమెల్లగా అట్లా అలవాటైంది. మీరు బుక్స్ కూడా రాశారు, నేను విన్నాను బుక్స్. సో బుక్స్ రాయడం మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? అంటే ఈ ఆర్ట్ అనే దాని వల్లే ఆ ఇంట్రెస్ట్ వచ్చిందంట, లేకపోతే అదొక మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేదా? చిన్నప్పటి నుంచి బుక్స్ చదివే వాళ్ళ బాగా? ఇప్పుడు ఆర్ట్ అంటాం కదా, ఆర్ట్ అన్నది వచ్చి మన క్రియేటివ్ సెన్సెస్ని మనకు ఇంకా కొంచెం అది ఒక మెరిపిస్తుంది అనమాట. ఇట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ ఎడిషన్. మన థింకింగ్లో ప్రతిదీ మనం క్రియేటివ్గా ఆలోచిస్తాం. ఒక్క డ్రెస్సింగ్లో కానీ, ఏదైనా మనం టేబుల్ మీద తీసుకొని వచ్చి పెట్టే వస్తువులు కానీ, లేదు మన దగ్గర వర్క్ స్పేస్ కానీ, అవన్నీ మనం క్రియేటివ్గానే ఆలోచిస్తాం. కొంచెం బ్యూటీ, కొంచెం అక్కడ ఏదో ఒకటి ఒక డిఫరెన్స్ తీసుకొని వస్తాం. సో ఆర్ట్ ఈస్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అది ఆ క్రియేటివ్ మైండ్ సెట్ని తీసుకొని వస్తుంది అన్నది నాకు. సో నాకు అట్లా నేను నా వరకు నేను చేసుకునే పనిలో అంతా కొంచెం డిఫరెన్స్ తెచ్చుకుంటూ వచ్చినాను అనమాట, తీసుకుంటూ వచ్చిన నేను. అట్లా తీసుకుంటూ వచ్చి తర్వాత మెల్లగా నేను స్టోరీస్ రాసిన, పోయిటరీస్ అన్నీ రాసినాను కదా, అవన్నీ బయట పెట్టలేదు ఎక్కువ. నాకు పెళ్ళి అయిపోయినాక మా ఆయన ఎక్కువ, నువ్వు బాగా రాస్తావు కదా, నువ్వు అప్పుడప్పుడు రాయి, ఆడవాళ్ళంటే ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇదంతా రాయి అని అంటే, నేనేం పెద్ద ఇది కాదు కదా అని అంటే, లే నువ్వు గమనించి ఉన్నావు, నువ్వు చేసి ఉన్నావు కదా, నువ్వు కొంచెం చిన్నగా రాయి, పిల్లలు అంటే ఎట్లా పెంచాలి, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, అవన్నీ కొంచెం రాయి అని అనేది. సో అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అవి ఇవి అన్నీ నేను కొంచెం సిస్టంలో టైప్ చేసి పెట్టుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాను నేను. ఆయన పోయిన తర్వాత డెస్టినీస్ చైల్డ్ అనేసి ఒకటి తీసుకొని ఒక బుక్ చేసిన. అంటే నాకు అది బుక్ రాయడం, చేయడం, పబ్లిష్ చేయాలని అంటే ఇట్ ఇస్ ఆల్ మనీ కదా, పైసలు ఎక్కువ అవుతుంది అనేసి నా వంతు నాకు ఎంత అయిందో అట్లా నేను ఒక బుక్ పబ్లిష్ చేసిన. నాకు డాక్టర్ సురేష్ ఆర్కాటన్ ఉండే అనమాట నిజాం కాలేజ్లో. ఆయన దగ్గర నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని పోయినప్పుడు నన్ను ట్రైనర్గా తీసుకున్నాడు ఆయన. ఓకే. అయితే ఆయన ట్రైనర్గా తీసుకున్నాడు. నేను హెచ్పిఎస్లో జాబ్ రిజైన్ చేసి ఆర్ట్ టీచర్గా ఉంటాను అనమాట. రిజైన్ చేసినాక మా ఆయన అన్నాడు, అక్కడ నిజాం కాలేజ్లో ఇంగ్లీష్ నేర్పుతారంట, నీకు అన్నీ వచ్చని తెలుసుకోకు, నువ్వు పో, ఏదైనా ఒక్కటైనా నీకు తెలియంది నేర్చుకుంటావు నువ్వు అని పో అని అన్నాడు. సరే పోతే ఇట్లా వచ్చి బేసిక్ కోర్స్ ఉంది, కొంచెం హై లెవెల్ కోర్స్ ఉంది అని అంటే, నాకు బేసిక్ నుంచే కావాలి సార్ అనేసి. సో నువ్వు ఎవరు ఏంది కొంచెం నన్ను ఇంటర్వ్యూ లాగా తీసుకున్నాడు, మాట్లాడినాక ఆయన లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇచ్చేసి, రేపటి నుంచి యు ఆర్ టేకింగ్ క్లాస్ విత్ మీ అన్నాడు. నేను 1 hour తీసుకుంటా, నువ్వు 1 hour తీసుకోవాలి. కినెసిక్స్ ఉంటుంది, హౌ టు డ్రెస్, హౌ టు బిహేవ్, ఇవన్నీ ఉంటుంది, అదంతా నువ్వు నేర్పుతావు. సరే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు నేర్పుతావు అనేసి అట్లా తీసుకున్నాడు. అట్లా మీ జర్నీ టీచర్గా అట్లా నాకు కొంచెం అక్కడి నుంచి నాకు మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు ఇంకా కొంచెం నేర్పు వచ్చింది అనమాట, ఎక్కువ డెవలప్ అయింది. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చినాక ఇక్కడ అంతా తెలుగు కదా, అక్కడ తెలుగు వేరు, తెలుగు మాట్లాడినా కానీ
తెలుగు ఫ్యామిలీసే, తెలుగు మాట్లాడినా కానీ ఆ తమిళ్ తమిళ్ ఉంటుంది, కొంచెం కొంచెం ఉంటుంది, వస్తది. అట్టించి ఉంటుంది. మళ్ళీ నాకు హెచ్పిఎస్లో జాబ్ చేసినప్పుడు అక్కడ ఇంగ్లీష్ ఉంటేనే పిల్లలు ఎట్లా ఉంటారు, పిల్లలు చాలా వింటారన్నమాట. చాలా సో అక్కడ మళ్ళీ నేను కొంచెం ఇంగ్లీష్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి ఐ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆ సబ్జెక్ట్ మీద. తెలుగు వెనకపడింది. ఓకే, ఇంగ్లీషే చెప్పారు. ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారా టీచర్గా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ అక్కడ చెప్పలేదు నేను. ఓకే, నన్ను వచ్చి ఫస్ట్ నేను పోయినప్పుడు నన్ను సబ్స్టిట్యూట్ టీచర్గా తీసుకున్నారు. అంటే క్లాసెస్లో టీచర్స్ ఎవరైనా లీవ్లో పోతే నన్ను యాజ్ అ పేరెంట్ తరుణ్ తీసుకుపోయేది, రోజు తీసుకుపోవాలి. అది ఒక షరతు ఉండేది మా ఆయనకు, నేనే తీసుకుపోవాలి, మళ్ళీ తీసుకురావాలనేసి. సో అట్లా నన్ను చూసి వాళ్ళు క్లాసెస్లో ఎవరైనా మ్యామ్ మీరు ఇట్లా 1 వీక్ ఈ 3rd క్లాస్ ఉంది, 5th క్లాస్ ఉంది అని అట్లా 1 year అట్లా సబ్స్టిట్యూషన్స్ చేసినాక దాని తర్వాత ఆర్ట్ వేకెన్సీ వచ్చింది, ఆర్ట్ టీచర్కు అప్లై చేస్తున్నాను. ఆర్ట్ టీచర్గా జాయిన్ అయినాను అక్కడ. బికాజ్ నా బేసిక్ ఆర్ట్ టీచర్గానే జాయిన్ అయ్యారు హెచ్పిఎస్. అవును, అంటే టీచర్గా ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు నిజాం కాలేజ్లో కూడా చేస్తుంటే పొద్దున్న అటు పోయేది, తర్వాత స్కూల్కి పోయేది అనమాట. సో అవి 2 నాకు బాగా యూజ్ అయింది అనమాట యాజ్ ఎ టీచర్. దాని తర్వాత నాకు బుక్ రాసేటప్పుడు కొంచెం ఆ ఫ్లూయెన్సీ కొంచెం ఉన్నింది. కాకపోతే పబ్లిష్ చేసేదానికి అని కొన్ని టెక్నికాలిటీస్ ఉంటుంది కదా. బుక్ అంటే ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా రాయాలి, ఆ ప్రిఫేస్ రాయాలి, కంటెంట్స్ రాయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు కూడా అట్లా. సో నా కొడుకు ఏమనేదంటే, నువ్వు ఇది బుక్క, ఇది ఏదో ఇది ఇంకా మంచిగా రాయాలి, ఇంకా చేయాలి, నీకు పబ్లిష్ చేయడం రాదు, ఇవన్నీ చేసినావు, ఇట్లా చేసినావు అట్లా అని అన్నాడు. నేను చెప్పిన ఇది ఏం లేదురా, మీ నాన్న ఎప్పుడు అనేది. సరే ఇంకా నాకు ఎప్పటి నుంచో ఉనింది నాకు తేవాలని, ఇది జెరాక్స్ కాపీ అనుకో, ఎవరికి ఇష్టపడతారో వాళ్ళు చూడని, సింపుల్గా ఉంది, ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు చదవద్దు. నేనేం అమ్మడానికి కమర్షియల్గా నేనేం చేస్తలేను కదా, అవన్నీ నేను చూడలేదు, నేను రాసిన అంతే అనేసి. కానీ ఆ బుక్ చూసి చాలా మంది నాకు అంటే మామూలుగా సింపుల్గా ఉంటుంది అనమాట, చాలా మంది రివ్యూస్ ఇచ్చినారు. అంటే బుక్ నేమ్ ఏంటి అంటే డెస్టినీస్ చైల్డ్ అనేసి నేను రాసిన, అంటే నా అనుభవాలు రాసిన. అందులో ఒక ఆయన కూడా నాకు మెయిల్లో పంపించినాడు అనమాట. అంటే వాస్తు గురించి అంతా రాసిన. అట్లా అంటే వాస్తు అంటే ఇట్లా అవుతుందా, అట్లా అవుతుందా అంటే, అరే నా నమ్మకం నేను రాసినాను అంతే, నీకు ఇష్టం ఉంటే నువ్వు తీసుకోలేకపోతే వద్దు, అంతే కదా. మీ నమ్మకం, మీ ఫీలింగ్స్ రాసిన అంతే. అంటే ప్రతి ఒక్కరిది లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు నేను పొద్దున 3:30 లేస్తా, అన్ని పనులు చేస్తా. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అందరు చేయాలని చెప్తాను, అది నా పద్ధతి. అది అంటే మా సిస్టర్సే చేయరు. అంటే నేను మా తాతగారి దగ్గర నుంచి ఆయన దగ్గర ఒక 1 year ఉంటేనమాట అక్కడ. అట్లా నేర్చుకున్నాను నేను. 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న మరీ సతాయిస్తున్నాడు అనేసి మా పెద్దమామ నన్ను తీసుకొని వెళ్ళిపోయినాడు. నేను దీన్ని ఇక్కడ 1 year వచ్చి అక్కడ వచ్చి చదువు, అక్కడ ఉండి చదువుతురా అనేసి. అక్కడ మా తాత దగ్గర కొంచెం నాకు ఇంకా ప్రాక్సిమిటీ ఉండిందనమాట. నాకు కథలు చెప్పడం, నాకు ప్రతి దానికి ఏడ్చేదనమాట. నాకు చాలా సపోర్టివ్ ఉండేది ఆయన. అయితే టీచర్, ట్రైనర్, ఇవన్నీ ఓకే జర్నీ. మీరు ఆర్ట్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడము, అంటే మీ ఫాదర్ మీద అంటే మీ ఫాదర్ తిట్టారన్న కోపంతో కసితో నేర్చుకోవడం అవన్నీ ఓకే. అదంతా ఒక వంతు. ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని మేము స్క్రీన్ మీద చూడడం జరిగింది. సో ఒక ఆర్టిస్ట్గా అది ఎలా వచ్చారు, అంటే ఆ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, అంటే ఆ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా, మీరు ఆర్టిస్ట్ అవ్వాలి అని ఎప్పుడన్నా అనుకున్నారా? లేదు, అనుకోలేదు. కానీ నాకు ఆఫర్స్ అంటే అప్రోచ్ అయినారు. అప్రోచ్ అయినప్పుడు అంటే నాకు అక్కడ చెన్నైలో కోడంబాకం సినిమా ఏరియా కదా, అక్కడనే నాకు కొంచెం కొన్ని జాబ్స్ వచ్చినాయి అనమాట. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడే నాకు ప్లేస్మెంట్స్ వచ్చినాయి కొన్ని. అంటే అక్కడ అసైడ్ మ్యాగజైన్లో వచ్చి నన్ను ఆర్ట్ డైరెక్టర్గా అడిగినారు అనమాట. తర్వాత యానిమేషన్ కంపెనీలో కొన్ని రోజులు చేసినాను నేను. కానీ మా అమ్మ ఇట్లా, నేను ఇంటికి పోయి చెప్పినాను ఇట్లా వచ్చి నన్ను అడుగుతున్నారని. అంటే మా అమ్మ నువ్వు ఇంకా పోవద్దు, అటు సైడే పోవద్దు అనేసినారు. సో అది పోలేదు నేను. కొంచెం చేసిన బిఫోర్ మ్యారేజ్. అది అయిపోయినాక దాని తర్వాత నేను పెళ్లి అయి వచ్చినాక ఇక్కడ ఇంకా తరుణ్ ఒక్కడే, తరుణ్ భాస్కర్ గారు ఇంకా డైరెక్టర్ కాబట్టి మీరు అలా వచ్చారా, లేకపోతే మీ ఓన్ గా వచ్చారా? సినిమాకి వచ్చేది అదే. నేను అంటే
ఇంకా నన్ను అదే స్కూల్ ఉద్యోగం చేయొద్దు అది ఇదని అన్నాడు ఈయన. సో నేను ఉద్యోగం అంతా ఏది చేయలేదు, చూసుకున్నా వాడినే చూసుకోవాలి, నువ్వు వాడికి అన్ని నేర్పాలి చేయాలి అని అన్నారు. ఒక 8 years నాది నా ఆర్ట్ ప్రొఫెషన్ అంతా కొంచెం మడత పెట్టేసి ఇంకా నేను ఇంటి వ్యవహారాలు పెట్టలేదండి. ఎందుకంటే తరుణ్ భాస్కర్ గారు ఈరోజు ఇంత డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. సో డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, మదర్ అంటే ఆయన అలా ఉండడానికి కారణం మదరే. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. అంటే మీరు ఎలా నేర్పించుంటారు, ఆయనని పెంచే విధానం కానీ నేర్పించిన విధానం కానీ ఆర్ట్ అక్కడ వచ్చేసింది, కంటిన్యూ అవుతుంది. వాళ్ళ నాన్నగారు ఉంటే తెలిసి ఉంటుంది నీకు. అంటే కంటిన్యూ అవుతుంది ఆర్ట్ అని. ఆయన ఎక్కడ బ్రేక్ పడలేదు. ఆయన పెంపడం కూడా అట్లా ఉండింది అనమాట. చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది కొడుకు మీద, కొడుకు అని. తర్వాత వాడు షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు, అంటే ఎట్లా నేను వచ్చినాననేది చెప్తా ఆర్టిస్ట్గా. షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు ఇంట్లోనే తీసేది వాడు. అంటే మాకు కొంచెం ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉండే అనమాట, ఇబ్బందులు ఉండేది. సో ఇంట్లోనే తీసేది వాడు, ఇంట్లోనే తీసుకునేది. అందరు ఇంటికి వచ్చేది, అందరు పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళకంతా నువ్వు వండి పెట్టాలి చేయాలనేసి నన్ను జాబ్ రిజైన్ చేయించినాడు. HPSలో 6th pay కమిషన్ వస్తుంది అయినా కానీ రిజైన్ చేసుకొని వచ్చేసినాక దాని తర్వాత ఇట్లా ఇంట్లో వాడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీసుకున్నాడు. బాగానే ఉండే అనమాట. అప్పుడు ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తీయకపోయేది, ఎక్కువ మంది అంత లేదనమాట. ఇప్పుడు అందరు తీస్తున్నారు, ఫోన్స్ తోటి అందరు తీస్తున్నారు. అప్పుడు వాడు జునూన్ అని ఒకటి తీసినాడు. అది కూడా ఒక కాంపిటీషనే. దాంట్లో వాడికి ప్రైజ్ రాలేదనుకుంటా నేను. అది దర్శిని ఇంట్రడ్యూస్ చేసినాడు అందులో. దాని తర్వాత అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ తీసినాడు. అది 48 hours ఫిల్మ్ ఫెస్టివల్ ఫిల్మ్ కాంపిటీషన్ లాగా ఉన్నింది. అది షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్. దాంట్లో వచ్చి నన్ను మదర్ క్యారెక్టర్ ఇచ్చినాడు. అందులోనే రీతుని ఇంట్రడ్యూస్ చేసినాడు అందులో. అంటే మీరు ఎప్పుడైనా సలహాలు ఇచ్చేవాళ్ళ, అంటే ఇట్లా చేస్తే బాగుంటది, ఎందుకంటే మీ సబ్జెక్ట్ అదే కాబట్టి ఎప్పుడన్నా? నేను ఆర్ట్ నేర్పొద్దు చెప్పొద్దు నన్నే మనిషి, నేను ఎందుకు వాడికి చెప్తా నేను. అంటే ఏమన్నా ఎప్పుడన్నా ఇలా చేస్తే బాగుంటది అంటే తన స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు, స్టోరీ రాసుకున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? మీరు బుక్స్ కూడా రాశారు కాబట్టి. నేను అదే అంటాను, ఆర్ట్ అన్నది ఇండివిజువల్ ఫీలింగ్స్ అన్నమాట. దాంట్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు. ఇప్పుడు విమర్శనం చేస్తే వాళ్ళ థాట్సే వదిలేయాలి అని అనుకుంటాను. అఫ్ కోర్స్ ఏదైనా ఉంటే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది తీసినప్పుడు ఇదేంద్ర తాగుడని అది అన్నా నేను. దాని తర్వాత 2వ, 3వసారి చూసినాక దాని డెప్త్ కూడా అర్థమైంది నాకు. సో ప్రతిదీ వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఫీలింగ్స్ తోటే, వాళ్ళ అనుభవాలతోటే వాళ్ళు చేస్తున్నారు. దాని సినిమా చాలా ఇదిగా ఉన్నా అంటే యూత్ కి సంబంధించి ఉన్న కొన్ని సినిమాలు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది సినిమా. తరుణ్ భాస్కర్ గారి సినిమాలో నేను అబ్జర్వ్ చేసింది అది. ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంటుంది. సినిమా నుంచి మనం ఒక మెసేజ్ తెలుసుకోవచ్చు. అట్లా ప్రతి సినిమాలో ఉంటది, ప్రతి సినిమాకు ఉంది. తీసిన సినిమాలు అనేది కాదు, ఎవరు తీసినా ఉంటది. కానీ తరుణ్ భాస్కర్ గారి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే నాకెందుకో అంటే మీరు మాట్లాడుతుంటే అవి కనిపిస్తున్నాయి. అంటే తరుణ్ భాస్కర్ గారికి మీ ఇంపాక్ట్ చాలా ఉంది. అయితే వాడు సోషల్ మెసేజ్ ఖచ్చితంగా ఉంటది, నేను అబ్జర్వ్ చేసింది. అయితే వాడు చిన్నప్పటి నుంచి ఆర్ట్ బాగానే వేసేది. వాళ్ళ నాన్న కూడా నువ్వు నేర్పవు వాడిని, నేను ఈ క్లాసు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుపోతా అంటే వాళ్ళ స్టైలే వస్తుంది, వద్దు ఆర్ట్ అనేది నేర్పొద్దు, వాళ్ళంతా వాళ్ళే చేయాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ రాని వాళ్ళ ఓన్ స్టైల్ అక్కడనే కనబడుతుంది కదా, అది ఇంకోటి చేసినట్టే ఉండదు, క్రియేటివిటీ ఉండాలి, కాపీ కొట్టినట్టు ఉండొద్దు అనేది, నాకు ఇండివిజువాలిటీ ఉండాలి అనేది. అయితే అట్లనే వాడిని ఎక్కడ మేము ఆర్ట్ క్లాస్ కానీ తీసుకొని పోలే. కాకపోతే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కానీ బయట తిప్పడం కానీ ఇవన్నీ కొంచెం నేను ఎక్కువ తీసుకుపోయేది. మీరు ఎక్కువ ఫోకస్ పెట్టారు, మీరు గా తీసుకొని పోయేది. అంటే ఇంట్లో కొంచెము ఏ విషయం కానీ వాళ్ళ నాన్నతోనే డిస్కస్ చేసేది, ఎందుకంటే ఆయన కొంచెం ముందు చూపు ఎక్కువ అన్నమాట, అట్లా ఉండేది. సో అట్లా స్టార్ట్ అయింది షార్ట్ ఫిల్మ్. అనుకోకుండా అలా చేసినాక అది చూసేసి ఫిదాలో నాకు మేనత్త రోల్ ఇచ్చారు. అప్పుడు 58 years నాకు. అది వచ్చినాక నాకు తెలియదు నాకు మీడియా అంటే ఇంత పవర్ఫుల్ ఉంటుంది, ఇంత రికగ్నిషన్ వస్తుందా అనేది. నేను చేసింది చిన్న రోలే కానీ మీరు మాట్లాడేది ఉంది కదండి, అంటే తెలంగాణ అప్పుడు అంటే అందరూ రెగ్యులర్గా మనం జనరల్గా మాట్లాడుకుంటాం ఇళ్ళల్లో, అంటే అట్లానే మాట్లాడతారు మామూలుగా అత్తలు కానీ. సో మీరు మాట్లాడినంత న్యాచురల్గా ఉంది. సో మీరు చాలా ఆ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది.
అంటే అది క్రెడిట్ నాకు ఇస్తారా, డైరెక్టర్ ఇస్తారా? అంటే అందరి క్రెడిట్ అండి అది. అంటే ఆయన క్యారెక్టర్ని బిల్డ్ చేయడం కానీ, మీరు అందులో అంత జీవించి అంటే న్యాచురల్ గా యాక్ట్ చేయడం కానీ, అందరు కలిసి కట్టు శ్రమ అంటారు దాన్ని. కరెక్ట్, అందుకనే ఎఫర్ట్ అనమాట. అట్లా కాదు, అది అట్లా స్టార్ట్ అయింది నాకు. అండ్ ఇంకొకటి, నాకు అనుకోకుండా నేను ఎప్పటి నుంచో ఈ ఆర్ట్ గురించి వేస్తూనే ఉన్నాను నేను. ఈ ఇట్లా ఉండాలి, ఆర్ట్ అంటే ఇట్లా చెప్పొద్దు, అట్లా చెప్పొద్దు, స్కూల్లో ఆర్ట్ కొంచెం వేరేలాగా చెప్పొచ్చు కదా అనేసి అనే వరకు నాకు ఎవరు వినకపోయేది. అప్పుడు ఎప్పుడైతే నన్ను గుర్తుపట్టడం మొదలు పెట్టినారో అప్పుడు నాకు ఒక ఎంట్రీ దొరికింది. అంటే వాళ్ళే పిలుస్తారు మిమ్మల్ని. ఎంట్రీ దొరికే వరకు ఇంకా మళ్ళా అబ్బా అనేసి ఇంకా మళ్ళా ఛాన్స్ తీసుకు. చాలా మూవీస్ లో కూడా చేశారు మీరు ఆ తర్వాత. అలాంటి అంటే న్యాచురల్, అంటే మీరు ఎప్పుడు చేసినా అది న్యాచురల్ గానే ఉంటది. ఈ వయసులో ఇంకేం చేయలేను. ఇంకొకటి ఇప్పుడు నేను కొంచెం రిజిడ్ అనమాట, మారమంటే మారలేను. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెయ్యలేను అంటున్నారు కానీ మీరు ఇంకేదో చెయ్యాలని అనుకుంటూనే ఉన్నారు స్టిల్. మీరు ఇప్పుడు అన్నారు ఈ వయసులో నేను చేయలేను, కానీ ఇప్పటికీ మీరు ఆర్ట్ని అందరికీ పరిచయం చేయాలని క్లాసెస్, అంటే స్కూల్స్కి వెళ్ళి చిన్న చిన్న డెమో అంటే క్లాసెస్ తీసుకుంటున్నారు మీరు. ఒక 1 hour అట్లా పిల్లలకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పి దాన్ని ఆర్ట్ గురించి, దాని గొప్పతనం గురించి చెప్తూ ఉన్నారు కదా. సో ఈ క్లాసెస్ తీసుకోవడం ఇప్పుడు స్టూడెంట్స్కి ఇది ఎట్లా యూజ్ అవుతుంది, అసలు దీనివల్ల ఎలాంటి యూజెస్, అంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి స్టూడెంట్స్కి, వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ లేదు, వాళ్ళు బాగా చదవట్లేదు అనుకునే వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఆర్ట్ వైపు వాళ్ళని తీసుకెళ్ళొచ్చా, మీరేం చెప్తారు స్టూడెంట్స్కి? అంటే ఒక రకంగా చూస్తే అఫ్ కోర్స్ ఇప్పుడు ఒకరొకరు లైఫ్ ఒక ఇన్స్పిరేషనే, కానీ నాది తీసుకునే వరకు నేను చెప్పినాను కదా, నా పెంపడం ఎట్లా ఉన్నింది, ఎట్లా వచ్చినా అన్నది, తర్వాత నేను ఆర్ట్లకి ఎట్లా వచ్చినా, మళ్ళీ నేను సినిమాకి ఎట్లా వచ్చినానని, మళ్ళీ నేను సినిమా ఛాన్సెస్ ఇట్లా నేను డ్రెస్ చేసుకొని ఇట్లా నేను రోల్స్ చేసుకోవాలని నేను ఉండకుండా, నాకు నా సబ్జెక్ట్ ఆర్ట్. నేను దాంట్లో ఎప్పటి నుంచో నేను దాని పిల్లలకు యూస్ఫుల్గా మనం దాన్ని ఎట్లనో ఒక పర్సనాలిటీ క్లాస్ లాగా మనం ఆర్ట్ క్లాస్ని తీసుకురావచ్చు అన్న ఒక దాన్ని నేను డిజైన్ చేయాలి, డిఫరెంట్గా డిజైన్ చేసి స్కూల్స్కి తీసుకుపోవాలన్న తపన నాకు ఉన్నింది ఆల్రెడీ. ఉన్నప్పుడు అయిపోయింది 66 ఏండ్లు ఇప్పుడు నాకు. సో నేను ఇప్పుడు తరుణ్ వచ్చి ఓకే మాకు ఏం ఇబ్బంది లేదు ఫైనాన్షియల్గా కూడా, ఎట్లనో ఒకటి చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండొచ్చు. వాడు అంటాడు ఇప్పుడు ఇంకా తిరగాలన్నాను, ఇంకా చేయాలన్నాను అని అంటాడు తరుణ్ కూడా. కానీ మనం వీలైనంత వరకు మనం ఏదైనా చెయ్యాలన్నట్టు చేయాలి కదా. అవును, ఏదో ఒకటి ఉంటది కదా, దాన్ని మనం ఇప్పుడు యూట్యూబ్ తెరిస్తే ఎంతో మంది అన్నమాట గ్రామం నుంచి ఉన్న వాళ్ళంతా ఏదో వాళ్ళకి తెలిసింది చెప్పాలనేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు. అట్లా ఎవరు అట్లా అయిపోయింది నేను రిటైర్ అయిపోయినానని కూర్చోదు. నా ఫ్రెండ్స్ అందరు కూడా అదే చెప్తాను, నేను అయిపోయిందని మనం కూర్చోనేది ఏంది, దేవుడు ఇంకా టైం ఇచ్చి ఉన్నాడు, లైఫ్ ఇచ్చి ఉన్నాడు, మనకు వచ్చింది ఇంకా మన వల్ల అయితే నేర్పొచ్చు కదా, మనం ఎక్స్పీరియన్స్ అంతా బయట పెట్టవచ్చు కదా, ఏదో ఒక ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా, వాళ్ళ లైఫ్ని వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతారు కదా అనేసి నాకు చాలా మంచి ఆలోచన అండి. అంటే రియల్ గా అంటే చాలా తక్కువ మందికి ఉంటది, అంటే అందరూ ఉండరు అని కాదు, కొంచెం ఏజ్ వచ్చాక రెస్ట్ తీసుకుందాం ఇంకా చాలా కష్టపడ్డాము అలా అనుకుంటారు. రెస్ట్ ఆల్రెడీ పెట్టి ఉన్నాడండి, ఒక డైట్ టైము ఒక జాగా కూడా ఉంటుంది రెడీగా. మనం మధ్యలో మనకు అన్ని ఉన్నప్పుడు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఎందుకండి 24 hours టైం మనకి లైఫ్ కదా, అందరికి ఇచ్చిందే కదా. మరి ఆయన వచ్చి అయిపోయింది నీది లైఫ్ అయిపోయిందని మనకు తక్కువ చేసినాడా? లేదు కదా. ఆర్ట్ని మీరు ఎంతమందికి ఇంకా ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే అది చాలా మంచి విషయం. అయితే అసలు ఈ ఆర్ట్ అనేది మీరు అంటే మీ సిస్టర్ చెప్పడం వల్ల మీరు జాయిన్ అయ్యారు, కానీ దాని మీద మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి మీరు ఇప్పుడు ఆర్ట్ని ఇంకా ఒక 10 మందికి పంచాలి అనుకుంటున్నారు. అసలు ఇప్పుడు మీరు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా, అంటే ఆర్ట్ గురించి చెప్తూ ఉంటారు, అంటే పిల్లలు విద్యార్థులు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ ఆర్ట్ గురించి అంటే వాళ్ళ ఎవరన్నా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారా? అంటే మాకు ఇలా అనిపించింది, డౌట్స్ అడగడం కానీ, మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్? చాలా బాగుంటుంది అసలు పిల్లలది ఒక్కొక్క వర్క్ చూస్తుంటే. అంటే నేను తీసుకునేదానికంటే ఒక క్లాస్ నేను తీసుకునేదానికంటే నేను ఒక 10 స్కూల్స్కి వెళ్ళినానంటే 10 స్కూల్లో ఉన్న పిల్లలు నేర్చుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసినాను నేను. అంటే
అప్రోచ్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా చాలా మంది పిల్లలకు పోతుంది కదా ఈ టీచర్స్ ద్వారా, నేను ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ని రీచ్ అవ్వగలుగుతాను కదా అనేసి నేను అడుగుతాను. నన్ను ఇంట్లో చెప్పరా, మీరు చెప్పరా అని. ఇంట్లో చెప్పేది కాదు, నేను బయట స్కూల్స్కి చెప్తే వాళ్ళు టీచర్స్ ద్వారా ఇట్ విల్ గో ఆన్ అనేసి. అయితే ఇప్పుడు పిల్లలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారని అంటే, ఇప్పుడు నేను ఒక పేపర్ మీకు ఇచ్చి ఏదైనా డ్రా చేయండి, ఏదైనా మీకు తోసింది రాయండి, డ్రా చేయండి అని అంటే మీకు ఫ్రీడమ్ అక్కడ ఉంటుందా, లేకపోతే ఇగో నేను ఇది పెడుతున్నాను ఇక్కడ, దీన్ని చూసి దీన్ని ఇట్లనే గీయండి ఇలాగే డ్రా చేయండి అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎక్కడ మీకు ఫ్రీడమ్ ఉంటుంది? మనకి మీకు నచ్చినట్టు చేయండి అనే దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది పిల్లలకి. అంతే కదా, దీన్ని ఇట్లనే మీరు ఇయ్యాలని అంటే ఎంత అమ్మా ఇది ఇట్లనే వస్తుందా, ఇదేం టెస్ట్, నాకు భయానికి కొంచెం లోన్ అవుతారు, వస్తుందో రాదో ఆ టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. అదే ఈ బాటిల్ని చూసి, ఈ బాటిల్ ఇంకా వేరేదైనా షేప్లో ఉండొచ్చు కదా, వేరేదైనా కలర్లో ఉండొచ్చు కదా అని అంటే మళ్ళా అక్కడ ఇంకా మీకు ట్రిగర్ అవుతుంది క్రియేటివ్నెస్. ఇట్లా కాదు, దీన్ని ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది, ఇంకో వేరే డిజైన్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది స్టార్ట్ అవుతుందా? అవును. అయితే ఆ థింకింగ్ లెవెల్ మనకు డిఫరెన్స్ వస్తుంది కదా. అట్లనే లైఫ్లో కూడా ఏ సమస్య ఉన్నా స్టక్ అయిపోము. ఇదే అనేది మనం వేరేలాగా కూడా ఆలోచిస్తాం. వాళ్ళ దృష్టి నుంచి ఎట్లా అనుకుంటున్నారో మనం తప్పు పెట్టొద్దు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నది ఆ థింకింగ్ పవర్ డిఫరెంట్ అవుతుంది. మనం మేనేజ్ చేయగలుగుతాం ఏ సిచ్యువేషన్ అయినా. అందులోనే అరే ఇది రాలేదు, ఇది ఇట్లా అయిపోయింది, ఇది తప్పైంది, ఇది అని అందులోనే స్టక్ అయిపోం, మనం మునిగిపోం అందులోనే. వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఆ ఫ్రీడమ్ ఇస్తే అది అనమాట. ఆర్ట్ ద్వారా అట్లా మెల్లగా ఆ క్వాలిటీ వస్తుంది పిల్లలకు అనేది నాకు. సో అయితే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆర్ట్ అంటే పిల్లలకి ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అని. అయితే ఇప్పుడు మీరు స్కూల్స్లో చెప్తూ ఉన్నారు ఆర్ట్ గురించి. ఫస్ట్ అంటే 10th క్లాస్ వరకు, 10th and 12th స్టాండర్డ్ అంటే 12th వరకు చెప్తూ ఉన్నారని చెప్పారు ఇందాక. సో అయితే వాళ్ళకి ఎట్లా చెప్తున్నారు అంటే ఎట్లా యూజ్ అవుతుంది అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత మీరు అది తీసుకోవచ్చు సబ్జెక్ట్ అని చెప్తున్నారా, లేకపోతే అది ఆర్ట్ అనేది మీరు ఒక కెరీర్గా ఎంచుకోవచ్చు అని ఎట్లా వాళ్ళకి చెప్తూ ఉన్నారు? అంటే పర్టికులర్గా ఆర్ట్నే మీరు ఒక కెరీర్గా తీసుకోవాలి అన్నట్టు కాదు నేను డిజైన్ చేసింది. నేను చెప్పేది అదే, ఆర్ట్ అన్నది ఇప్పటివరకు ఏమనుకుంటున్నారంటే ఆర్టిస్ట్ అయిపోవాలని అనుకుంటారు అనమాట. పేరెంట్స్ కూడా అదే ఉంది దృష్టి. వీడు ఎప్పటికీ డ్రాయింగ్ చేస్తున్నాడు, వీడెప్పుడు బొమ్మలే గీస్తున్నాడు, ఇదేంది ఇది చదువుతలేడు అనేసి అనుకుంటున్నారు. కానీ అట్లా ట్రీట్ చేయవద్దు ఆ సబ్జెక్ట్ని అనేది నాది అనమాట. ఇప్పుడు నాది కోర్స్ ఎట్లా అంటే నర్సరీ నుంచి ఉంది. ఫస్ట్ నేను 4, 5, 6, 7కే తీసుకున్నా. తర్వాత స్కూల్స్ పేరెంట్స్ అందరు అడిగినారనమాట, ఇంకా వేరే చిన్న క్లాసెస్ కూడా కావాలి, పెద్ద క్లాసెస్ కావాలి అనేసి. అయితే నేను నర్సరీ నుంచి తీసుకున్నా థీమ్స్. 7th వరకు 6 months కోర్స్ అనమాట. ఒక్కొక్క నెలకు వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచే తీసుకున్నా. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి దానికి ఎట్లా వాళ్ళు మన లైఫ్ కూడా రిలేట్ చేయవచ్చు అన్నది కొంచెం కనెక్టింగ్ ద డాట్స్ అనమాట. అట్లా నేను తీసుకొని ఉన్నాను 7th వరకు 6 monthsకు. ప్రతి నెల ప్రతి క్లాస్కు వేరే వేరే థీమ్స్ అనమాట. అంటే అదే చేయాలనేది లేదు. నేను చెప్పే ఐడియా టీచర్కి వేరే ఐడియా రావచ్చు, వాళ్ళ మదర్కి వేరే, పేరెంట్స్కి వేరే, లేకపోతే పిల్లలకే వేరే ఐడియా రావచ్చు. వాళ్ళు చేసుకోవచ్చు, దాన్ని విపరీతంగా ఎట్లయినా ఆలోచించవచ్చు వాళ్ళు. అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. తర్వాత 8th, 9th, 10th, 11th, 12th కూడా ఎట్లా అంటే ఆర్ట్ క్లాసెస్ ఇవ్వరు వాళ్ళకి ఎక్కువ. చాలా తప్పు అది. ఆర్ట్ క్లాసెస్ ఇవ్వరు, ఎందుకంటే సిలబస్ కంప్లీట్ చేయాలని అంటారు. నేను ఒక 30 ఏళ్ళ మీద నేను టీచర్గా ఉంటే కదా ఆర్ట్లో, నాకు తెలుసు అది. అయ్యో వాళ్ళు చదవాలని. ఇంకా నేను ఐబీలో ఉన్నప్పుడు కూడా కొంచెం పిల్లలు ఒక 2 నిమిషాలు లేటుగా వాళ్ళ క్లాస్కి పోతే వాళ్ళని పనిష్ చేసేది, తిట్టేది వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి సిలబస్ చాలా ముఖ్యం అనమాట. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం లేటుగా వచ్చేది నా క్లాస్కు, ఇంకో క్లాస్ నుంచి నా క్లాస్కి వచ్చే వరకు లేటుగా వచ్చేది. అట్లా అంటే ఆర్ట్కి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తలేరు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నది ఐ బిన్ ట్రయింగ్ అనమాట నేను చెప్పడం. ఈ ఇంటర్వ్యూకి రావడం కూడా దాని కొరకే. నేను ఆర్ట్ అంటే ఎట్లా తీసుకోవాలా అనేది, ఆ సబ్జెక్ట్ ఎంత యూస్ఫుల్ ఉంటుంది ఒక లైఫ్ కన్నది.
అయితే ఈ థీమ్స్ 8, 9, 10th వచ్చి మొత్తం లైఫ్ స్కిల్స్ మీదనే వాళ్ళకి ఆర్ట్ ద్వారానే వాళ్ళకి 5 టాపిక్స్ అంటే ఒక స్కూల్లో మనకు ఒక స్కూల్లో వచ్చి వాళ్ళు అడిగినారనమాట, ఇట్లా మ్యామ్ మీరు ఎన్ని టాపిక్స్ అయినా ఇవ్వండి అనేసి. ఎన్ని ఇచ్చినా అది కాదు, నేను 5 అని ఇస్తా, 5 థీమ్స్ ఇస్తా. సో 8th సెపరేట్ 5 థీమ్స్, 9th, 10th, 11th, 12th 5 థీమ్స్ ఇస్తున్నా. వాళ్ళు త్రూ అవుట్ ది ఇయర్ వాళ్ళకి ఆర్ట్ క్లాసెస్ లేకపోయినా కనీసం ఎప్పుడైనా మీరు ఒక బ్రేక్ ఇచ్చి ఇవి ఇవ్వండి వాళ్ళకి, హాలిడేస్లో అయినా చేయని అనేసి. ఎట్లా అంటే మొత్తం వాళ్ళకి ఇప్పుడు బడ్జెటింగ్ గురించి, వాట్ ఆర్ ద 3 hours ఆఫ్ బడ్జెట్, 50, 30, 20% ఉంది. అవన్నీ మీరు ఒక ఆర్ట్ లాగా చేయండి అని అంటే వాళ్ళు డూడ్లింగ్ చేస్తారు, లేకపోతే ఉట్టిగా ఏదో ఒకటి బాక్సెస్ లాగానో ఎట్లనో ఒకటి ఇలస్ట్రేటివ్గా చేస్తారనమాట. అది ఒక పిక్చర్ లాగా ఉంటుంది, ఉట్టి రైటింగ్ లేకుండా మళ్ళీ రాస్తారు వాళ్ళు. సో ఒకరొకరు దాంట్లో చేసినప్పుడు ఆ లెర్నింగ్ వేరే ఉంటుంది కదా, మనం చెప్పినప్పుడు వేరు ఉంటుంది. మనం దాంట్లో మనం ఇప్పుడు వంట కూడా చూడండి, నేను చెప్తా ఇట్లా ఇది దీంట్లో ఈ కూరలు ఇది వేయాలి అది వేయాలి ఇట్లా చేయాలి అనేసి, అది ఒక అనుభవం. కానీ మీరు చేసినప్పుడే మీకు యాక్చువల్ మీకు తెలుస్తుంది అన్నమాట, అంటే ఎట్లా చేయాలి అనేది నేర్చుకుంటారు. నేర్చుకునేది ఓన్లీ వెన్ యూ ప్రాక్టికలీ. అందుకనే యూజువలీ మనకు ప్రాక్టికల్స్ ఉంటుంది, థియరీ ఉంటుంది, అదంతా ఉంటుంది కదా. ప్రాక్టికల్గా చేసినప్పుడే మనకు దాని డిఫికల్టీస్ ఏంది దాని గురించి మనం ఇంకా నేర్చుకుంటాం అనమాట అట్లా. సో వాళ్ళకి అటువంటి థీమ్స్ అనమాట. ఇప్పుడు ఐటినరీ, ఇప్పుడు మనం ట్రావెల్ ఐటినరీ చేయాలని అంటే రైట్ ఫ్రమ్ టికెట్ బుకింగ్, ఎక్కడికి పోవాలి, టికెట్ బుకింగ్, ఏమేం తీసుకుపోవాలి, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా పోవాలి. ఇప్పుడు మొన్న మనం పేపర్లో చూసినాం, ట్రైన్ పోయే ట్రైన్లో 2 o'clock ఎవడో తీసుకొని పోయి ఆ అమ్మాయిని ఇది చేసినాడు అనేసి. సో ఇవన్నీ మనకు గుర్తుకొచ్చి వీల్ టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అన్నమాట కదా. ఓ చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. అది అని కాక ఇప్పుడు మనం టైం మిలిటరీ టైం అనేది ఉంటుంది. మిలిటరీ టైం అంటే 24 hours. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం బుక్ చేసేటప్పుడు 16:40 అని ఉంటుంది, మనకు ఒక్కొక్కసారి మనము 9:30 అని ఉంటుంది. 9:30 అని అంటే ఒక్కొక్కసారి మనకు తెలియదు, ఆ పిఎం చూడడం ఏం చూడడం. ఓకే, అది ఆ టైమింగ్ అన్నది నేనే చేసి ఉన్నాను ఆ పొరపాట్లన్నీ. సో అది అక్కడి నుంచి మనకు స్టే ఎక్కడ, ఎట్లా పోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి కదా. అవన్నీ ఏదో ఒకటి, అన్నీ కాకపోయినా ముఖ్యమైనదంతా రాస్తారు, డూడుల్ చేస్తారు. ఎటువంటిది ఏ జాగాకి నేను ట్రావెల్ చేయాలని అనుకుంటారు అవన్నీ పెట్టి ఫోకస్ పెట్టి వాళ్ళు చేస్తారనమాట అట్లా. సో అట్లా కొన్ని టాపిక్స్ అంతా ఎట్లా అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్, అట్ ద సేమ్ టైం వాళ్ళ సబ్జెక్ట్స్ నుంచి కూడా వస్తాయి. సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకు ఉంటుంది కదా, కంట్రీస్ గురించి నేర్చుకుంటారు. ట్రావెల్ అన్నప్పుడు, బడ్జెట్ అన్నప్పుడు డెఫినెట్లీ మనకు ఆ ప్రాబ్లమ్స్ అంతా వస్తుంది కదా. నేను ఇంత పైసలు ఇస్తే నువ్వు ఎట్లా ఖర్చు పెడతావు, ఎట్లా ఎంత మిగిలింది అన్నదంతా ఉంటుంది కదా, అవన్నీ నేర్చుకుంటారు అన్నది. తర్వాత ఇప్పుడు 1 to 7 నర్సరీ టు 7 ఎట్లా అంటే నర్సరీలో వచ్చి వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళని ఎట్లా చేస్తారో చేయమని చెప్పేది. తర్వాత కిండర్స్ వచ్చి PP1 PP2కు అంటే EY1 ఎర్లీ ఇయర్ 2కు వాటికంతా స్టోరీ టైప్లో అనమాట, స్టోరీ టైప్లో ఉంది. మళ్ళీ 1 to 7 వచ్చి అగైన్ వాళ్ళ సబ్జెక్ట్స్ నుంచే. ఇప్పుడు కెలిడోస్కోప్ అని ఉంది. కెలిడోస్కోప్ అని అంటే మొత్తం ఒక డిజైన్ లాగా వస్తుంది కదా, అవన్నీ జామెట్రిక్ షేప్సే. సో నీ స్క్వేర్స్, సర్కిల్, ట్రయాంగిల్స్ అన్నీ ఫస్ట్ మ్యాథమెటిక్స్ సింబల్స్ అంతా అక్కడ డ్రా చేయండి ఒక పేజ్లో. నెక్స్ట్ పేజ్లో బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్ ఒక డిజైన్ లాగా చేయండి. సో ప్రతి ఒక్కరు స్క్వేర్ని స్క్వేర్ లాగానే చేస్తారు, సర్కిల్ని సర్కిల్ లాగానే. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ కదా. నెక్స్ట్ వెన్ యూ బ్రింగ్ దట్ టుగెదర్ డిఫరెంట్గా చేస్తారా లేదా, డిఫరెంట్గా చేస్తారు. అది కావాలి అంటే ఇండివిజువల్గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు అనమాట. అది మ్యాథ్స్ని తీసుకొని రావచ్చు అట్లా మనం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వాళ్ళకి ఆ లెర్నింగ్ పోతుంది. ట్రయాంగిల్ అంటే 3 sides, స్క్వేర్ అంటే 4 equal sides ఉండాలి, అట్లా వస్తుంది అనమాట అది. తర్వాత ఇంకొకటి టైం మీద, ఇప్పుడు వాళ్ళకి టైం సెన్స్ మీద ఉంది వాళ్ళకు ఒక టాపిక్. అంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను ఒక్కొక్కటి. టైమ్ ఇస్ ప్రెషియస్, డోంట్ వేస్ట్ టైం, ఇవన్నీ మనం విని ఉన్నాం.
అట్లా చెప్పకుండా వాట్ ఈస్ టైమ్ టు యూ, ఓకే హూ ఆర్ యువర్ టైమ్ స్టీలర్స్, వాట్ ఆర్ యువర్ టైమ్ స్టీలర్స్ ఓకే అన్నది. అంటే రకరకాలు చేసినారండి, చాలా బాగా చేసినారు పిల్లలు. అంటే Okay. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు క్లాక్ అని డ్రా చేయండి, డిజైన్ ఆఫ్ క్లాక్, ఏది కార్టూన్ క్యారెక్టర్ కావచ్చు, ఇట్ కెన్ బి వెజిటబుల్, ఇట్ కెన్ బి ఫ్రూట్, ఎట్లా కావాలని మీ క్లాక్ అని మీరు డిజైన్ చేసుకోండి. ఓకే ఈ స్క్వేరు సర్కిల్ అవన్నీ చూసి ఉన్నాం చాలా మార్కెట్లో, కానీ యూ ఆర్ గోయింగ్ టు డిజైన్ నీ ఓన్ క్లాక్ ఎట్లా ఉంటుంది అండ్ నీ ఓన్ 24 hours నువ్వు ఎట్లా నువ్వు యూజ్ చేస్తావు అన్నది రాయ అని అంటాం. వాళ్ళు బాగా చేస్తారు అది. అంటే మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే ఒక్కొక్క స్కూల్కి ఎలా విజిట్ చేస్తున్నారా, లేకపోతే రెగ్యులర్గా ఎక్కడైనా రెగ్యులర్గా ఇలా వీక్లీ వన్స్ అలా క్లాసెస్ చెప్తూ ఉన్నారా, ఎలా నేను ఎట్లా అంటే ఫస్ట్ ఇప్పుడు స్కూల్స్లో ఆర్ట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతి అకాడమిక్ ఇయర్ ముందు వాళ్ళు లైబ్రరీతో కూర్చొని ఏమేం బుక్స్ నీ సబ్జెక్ట్ కావాలా అనేది తీసుకుంటారు అనమాట. సో ఆర్ట్కి వచ్చే వరకు కొన్ని టెంప్లెట్ బుక్స్ తీసుకుంటారు ఓకే ఆల్రెడీ చేసింది. ఇప్పుడు నేను క్వాలిఫైడ్ ఆర్టిస్టే, నేను చేయాలంటే నేను 4-5 టెంప్లెట్ బుక్స్ పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే డ్రాయింగ్స్ వేసేసి పిల్లలకు గ్యాప్ ఇచ్చేసి దాన్ని చూసి డ్రా చేయండి అనేసి, బట్ అది పద్ధతి కాదు కదా అనేది నాకు. సో అది నేనేమన్నానంటే ఇట్లా ఈ కోర్స్ ఇట్లా ఉంది, మీరు ఆర్ట్ క్లాస్కి యూజ్ చేసేదే, మీరు ఏ బుక్స్ కొనకండి, ఎందుకంటే అవి బుక్స్ అంతా 300-400 ఒక్కొక్క బుక్, ఓకే చాలా కాస్ట్లీ ఉంటాయి, అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. తర్వాత వచ్చి మళ్ళీ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే అది ఏ కలర్ ఉందో అదే కలర్ కావాలి, మళ్ళీ మీడియం ఇష్టం వచ్చినట్టు చేయని వాళ్ళు. ఒకరు కొందరికి పెన్సిల్తోని ఇష్టం ఉంటుంది, పెన్సిల్ షేడింగ్స్ అనేది, కొందరికి ఆయిల్ ప్యాస్టల్స్ అంటే ఇష్టం. తరుణ్ని అడుగుతా ఆయిల్ ప్యాస్టల్స్ అంటే వాడికి చాలా ఇష్టం, చాలా బాగా చేస్తాడు. కొంతమందికి వాటర్ కలర్స్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకరకాలు ఉన్నాయి అన్నమాట. సో అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకొని మనం ఇది ఒకటి ఇచ్చినాం అనుకోండి, నేను ఇదే వాడాలా అన్నది ఉంటుంది. నువ్వు తెచ్చుకో అని అన్నప్పుడు మనం పోయి ఎక్స్ప్లోర్ చేస్తాం, అరే ఇట్లా ఇది బాగుంటుంది కదా, దీంతో చేయొచ్చు కదా అనేది. అక్కడ కూడా మళ్ళా ఇండివిజువల్ థింకింగ్ వస్తుంది అనమాట అట్లా. సో నేను టీచర్స్కి మాత్రం ఇట్లా థీమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క లెసన్కు అది ఎట్లయినా కనెక్ట్ అవుతుంది. అన్నీ పెట్టుకున్నాను నేను. సిబిఎస్ఈ చెప్పి ఉన్నాను, ఐసిఎస్ఈ చెప్పి ఉన్నాను, ఐబీ చేసి ఉన్నాను, ఐజిసిఎస్ఈ నేను నేర్పి ఉన్నాను. నేను ఐ టేకెన్ క్లాసెస్, వాళ్ళ ప్యాటర్న్స్ అంతా నాకు తెలుసు. సో కొంచెం ఇక్కడి నుంచి అక్కడి నుంచి కొన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఐసిఎస్ఈ ఎట్లా అంటే ఒక స్టోరీ ఇచ్చేసి కవర్ పేజ్ డిజైన్ చేయమంటారు, క్వశ్చన్ పేపర్ ఉంటుంది వాళ్ళది. ఐబీలో అట్లా ఉండదు, ఐబీలో జర్నీ అనమాట. ఎట్లా నువ్వు చేసినావు, అంటే నువ్వు ఒక వర్క్ ప్రాజెక్ట్ చేసినప్పుడు దాన్ని ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినావు, ఎవరి దగ్గర నుంచి రెఫరెన్స్ తీసుకున్నావు, అవన్నీ ఉంటాయి అనమాట. అది కూడా బ్యూటిఫుల్లే. సో ఇవన్నీ తీసుకొని నేను థీమ్స్ ఒకటి తయారు చేసినాను అనమాట, అకార్డింగ్ టు దట్ క్లాసెస్ చేసుకొని. ఇప్పుడు టీచర్స్కు నేను ఈ థీమ్ ఇచ్చేసి వాళ్ళకి ఒక్కసారి నేను ఓరియంటేషన్ తీసుకుంటా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ టీచర్ స్కూల్లో టీచర్స్కి ఓరియంటేషన్ తీసేసి తీసుకున్నాక దాని తర్వాత వాళ్ళు బుక్స్ ఇస్తాం. ఇప్పుడు ఐటీసీ బుక్స్ ఇస్తున్నాయి అనమాట, ఇటువంటి బుక్స్. ఇది ప్లేన్ బుక్కే, కానీ ఇప్పుడు నేను ఇప్పుడు 3rd year అనమాట నేను చేసేది. ఇయర్ 6 themes కదా, 3 themes ఇక్కడ ఉంటుంది, 3 themes వెనకాల, 3 themes ఇట్లా వెనకాల అనమాట. వెనకాల ప్రింట్ అయ్యి ఉంటుంది ఇట్లా ఈ బుక్ ఉంటుంది. ఈ బుక్ లో విజువల్ ఆర్ట్ అని ఈ బుక్ డిజైన్ చేసింది కూడా, ఈ డిజైన్ చేసింది కూడా, ఈ లోగో డిజైన్ చేసింది, ఈ కాన్సెప్ట్ అంతా కూడా నా స్టూడెంట్సే చేసినారు. నా స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్నారు, అయినా కానీ నేను అడగంగానే వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చినారు అనమాట. అయితే దీని వెనకకు కొంచెం ఒక మ్యాటర్ ఉంటుంది అనమాట రాసింది. అంటే పిల్లలకు మాట్లాడేటట్టు ఫస్ట్ నేను ఒకటి రాసినాక నా స్టూడెంట్స్కి నేను యూజువలీ నేను షేర్ చేస్తా, ఇది బాగుందా అని చెప్పేదానికి. అయితే ఒక స్టూడెంట్ ఏమో మేడం ఇట్లా రాస్తే బాగుంటుంది అనేసి సలహా ఇవ్వడం. అట్లా నేను ఆర్ట్ గురించి అంటే పిల్లలకి ఎట్లా మనం వాళ్ళకి ఇన్స్టిగేట్ చేయవచ్చు, వాళ్ళని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎట్లా తీసుకురావచ్చు అనేది దాన్ని బట్టి రాసినాం. సో వాళ్ళకి అట్లా క్లాస్ వైజ్ అట్లా ఉంటుంది. మేము పేరెంట్స్కి ఫస్ట్ టీచర్స్కి అంతా ఓరియంటేషన్ ఇచ్చేసి టీచర్స్ ఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం రాశారు అంటే మాకు అదంతా చదవద్దు, కానీ మీరు అనుకున్న ఆ లైన్ ఏంటో అనేది ఒకసారి మాకు చెప్తారంటే తెలుగులో
ఏమనుకున్నారు అంటే లైన్? హలో యంగ్ క్రియేటర్ అని పెట్టింది అది. అంటే క్రియేటర్ అంటే నువ్వు క్రియేటర్, నువ్వే ఒకటి ఏదో ఒకటి నువ్వు నీది ఒకటి పుట్టిస్తున్నావు అన్నట్టు. ఓకే, ఇమాజిన్ స్టెప్పింగ్ ఇన్ టు అ వరల్డ్, బ్లాంక్ షీట్, బ్లాంక్ ప్లే గ్రౌండ్ ఉంది. సో నువ్వు ఎట్లా నువ్వు దాన్ని యూజ్ చేసుకుంటావు అన్నది, అది నీ ఇష్టం. అదే ఒక బ్లాంక్ షీట్ ఇస్తే దాన్ని నువ్వు ఎట్లా నీకు నచ్చినట్టు ఏ విధంగా దాన్ని మలుచుకోవచ్చు. అంటే నేను ఒక థీమ్ మాత్రం ఇస్తా. ఇప్పుడు టైం అన్నాను కదా, టైం స్టీలర్స్ అన్నాను కదా. ఫస్ట్ పిల్లలు ఎట్లా అంటే మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ అవన్నీ చేసినారనమాట. అంటే వాళ్ళకి అది ఎక్కువ టైం కేటాయిస్తున్న దానికి అది తప్పు అన్నది తెలుసు కదా. మనం నువ్వు తప్పు అని పీకేసినాం అనుకోండి, కోపం వస్తుంది, ఇంకా వాడతారు, ఎక్కువ వాడతారు కోపంతో. ఇట్లా చెప్పినాం అనుకోండి, వాళ్ళకి ఆ రియలైజేషన్ వస్తుంది, అవును ఇది ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ మై టైం, నా టైంని ఎక్కువ తీసేసుకుంటుంది. మళ్ళా వాష్రూమ్లో బ్రష్ చేసేటప్పుడు అంటే నేను గ్యాడ్జెట్స్ అని చెప్పొద్దు వాళ్ళకి అని అంట. వాష్రూమ్లో నల్లా నిప్పేసి మనం బ్రష్ చేసుకుంటూ ఉంటాం, అక్కడ నీళ్ళు వేస్ట్ అవుతుంది, టైము వేస్ట్ అవుతుంది. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ అట్లా. తర్వాత వచ్చి బస్సు వచ్చేస్తుంది, స్కూల్ బస్ వస్తుంది, ఆటో వస్తుంది, లేకపోతే ఫాదర్ ఎవరో డ్రాప్ చేసేటవాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మిర్రర్ ఎదురుగా నిలబడి చూసుకుంటూ ఉంటాం మనం. టైం అది స్టీలరే, టైం స్టీలరే. అట్లానే ఒక ఎగ్జాంపుల్ ఇస్తే వాళ్ళు ఇంకా వేరే వేరే అన్ని తీసుకొని వస్తారు. ఒక అబ్బాయి అయితే అంటే కొంతమంది పిల్లలు ఒక్కడనేది కాదు, మా నేబర్ అని పెట్టినాడు. నేబర్ వచ్చి ఊరికే వచ్చి తలుపు బెల్లు కొట్టి అది తీసే వరకు, అవును ఇప్పుడు మనం ఒకటి తయారైతేనే ఉన్నాం, ఇప్పుడు ఇంట్లో నువ్వు పోపు వేస్తున్నావు, బెల్లు కొట్టినారనుకో ఆ పోపు మాడిపోతుంది బెల్లు తీసే వరకు కదా. ఇవన్నీ టైం, మనం టైం ఒకటి పెట్టుకొని మనం ఒక పని చేస్తున్నాం, చేసేటప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు టైం స్టీలర్స్ అన్నట్టు. అట్లా అంటే కొంచెం హ్యూమర్ కూడా యాడ్ చేసుకోండి, హ్యూమర్ కూడా యాడ్ చేయడం. ఈ కోర్సులో ఎట్లా అంటే ప్రతి దగ్గర కొంచెం హ్యూమర్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటది. అంటే కొంచెం మనం నవ్వడం అనేది మర్చిపోతున్నాం, అవును, మనం కొంచెం రిలాక్స్ చేయాలి. మీరు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఎంత క్రియేటివిటీ బయటకు వచ్చిందంటే అసలు చాలా డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ అసలు ఒక్కరొకరు డిఫరెంట్ అదే చాలా. ఇప్పుడు గ్యాడ్జెట్స్ గానీ వాళ్ళు బాత్రూమ్ లో అది బ్రషింగ్ అని మీరు అన్నట్టు ఎవరో వచ్చి బెల్లు నైబర్ అని, అంటే డిఫరెంట్ గా వాళ్ళకి డిఫరెంట్. కొంతమంది వచ్చి మై బ్రదర్, మై సిస్టర్ అని అంటారు అనమాట. తర్వాత మై హోంవర్క్ అని రాసినాడు ఒకడు. హోంవర్క్, ఓకే, పాపం తన ఫీలింగ్ అది. అయితే అది అంటే వాళ్ళు అది సీరియస్ గా రాసినప్పుడు కూడా నవ్వుకుంటారు కదా, హ్యూమర్ యాడ్ చేయను అన్నప్పుడు ఆ సీరియస్నెస్ కూడా తీసుకొని వస్తారు, దాన్ని హ్యూమర్ గా తీసుకొని వస్తారు అనమాట. అప్పుడు మనకు ఆ రియలైజేషన్ వస్తుంది, అరే అవును దీనికి నేను టైం ఎక్కువ కేటాయిస్తున్నాను, నేను తక్కువ చేసుకోవాలి, దీన్ని నేను ఆ టైంని ఇంకా వేరే దానికి నేను ఉపయోగించుకోవాలి, యూటిలైజ్ చేయాలి అన్నది వస్తుంది అన్నమాట. అంటే మీరు ఇందాక అన్నారు కదా, అందరు టీచర్స్ అంటే కొన్ని స్పెషల్గా టెంప్లెట్స్ వాడుతూ ఉంటారు, అంటే సిలబస్ ప్రకారం అంటే వెళ్ళి అని. అయితే మీరు అంటే ఈ సిలబస్ టెంప్లెట్స్ అని కాకుండా ఇట్లా కాకుండా మీరు ఎట్లా ఆర్ట్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు? మీ వర్షన్ ఎట్లా ఉంది? అంటే వాళ్ళు టెంప్లెట్స్ యూజ్ చేస్తున్నారు అన్నారు, అట్లా యూజ్ చేయకుండా బ్లాంక్ షీట్ ఇచ్చేయాలి, ఊరికే నార్మల్ గా ఇచ్చేయాలంట. ఎందుకంటే ప్రతిదీ టెంప్లెట్లు అన్నప్పుడు ఉన్న వస్తువులనే మనం డ్రాయింగ్ వేసి చూపిస్తాం. మనం బ్లాంక్ షీట్ ఇచ్చేసి యాపిల్ అని అంటే మైండ్కి యాపిల్ గుర్తొస్తుందా? ఓకే, అక్కడ ఉన్న యాపిల్ కాదు, అక్కడ యాపిల్ వేస్తే దానికి గుర్తొచ్చింది మాత్రం వేయాలి అంటారు. గ్రీన్ యాపిల్ వస్తుంది, చిన్న యాపిల్ వస్తుంది, రెడ్ యాపిల్ వస్తుంది, అరే దీని ఎట్లా నేను కలర్ మార్చొచ్చు కదా, దీని షేప్ మార్చొచ్చు కదా అన్న థాట్ వస్తుంది. ఇక్కడ నువ్వు ఇది ఇచ్చేస్తే, ఇప్పుడు నేను బాటిల్ పెట్టినాను కదా, అదే చేయనంటే ఆ ఫియర్ వస్తుంది, ఫస్ట్ ఫియర్ వస్తుంది, నేను చేయగలుగుతానా, దానిలాగానే చేయగలుగుతానా, సరే నేను చేస్తా, మళ్ళీ ఎక్కడో తప్పు అవుతుంది, ఇరేజ్ చేస్తావు. ఇవి ఇరేజ్ అన్నది మనకు తప్పులు చేసుకుంటూ పోతాం. అంటే కానీ అంటే ఒక ఆర్ట్లో అంటే నేను విన్నది అంటే నేను కూడా అంటే మామూలుగా మనం చిన్నప్పుడు మాకు కూడా చేయిస్తుంటారు కదా, మనకంటే ఏంటంటే అట్లా ఒకటి ఇవ్వడం అని కాకుండా కొన్ని ఉంటాయంటారు కదా, అంటే స్కేల్స్ అవి అన్నీ వేసుకొని కరెక్ట్గా పర్టిక్యులర్గా ఇలాంటి వేస్తేనే ఒక షేప్ అనేది వస్తుంది, అలాంటి కొన్ని ఉంటాయి రెస్ట్రిక్షన్స్. మరి అవి కూడా పాటించొద్దంటారా? అవి నేర్చుకుంటేనే కదా మనం టీచర్ నేర్పాలి, అది కావాలంటే నేర్చుకొని, అవి ఎక్కడైనా మనకు దొరుకుతుంది, మనకు ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఏఐ లో మనకి ఏది కావాలన్నా వస్తుంది, కానీ నీ మైండ్ వస్తుందా?
నీ మైండ్ లో ఉన్నది వస్తుందా? రాదు. రాదు. అది డెవలప్ చేయాలని, క్రియేటివిటీ డెవలప్ చేయాలని, అది డెవలప్ చేయాలని అంటున్నాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నువ్వు టెక్నికాలిటీస్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు. తర్వాత ఫస్ట్ మనం మైండ్ సెట్ ని మనం క్రియేటివ్ గా, అంటే ఇది ఇట్లనే అచ్చా సరే ఇప్పుడు ఈమె ఇది చేస్తుంది, నేను కూడా ఇదే చేయాలి, నేను కూడా ఇదే కలర్ వాడాలని వాడకుండా మీ మైండ్ ఎట్లా ఉండాలంటే నేను దీన్ని కొంచెం మార్చాలి, బుక్ షేప్నే మార్చాలి, బుక్ కలర్ని మార్చాలి అన్న థాట్ వస్తుంది కదా. సో దట్ ఈస్, అది డెవలప్ చేయాలి అని అంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఆర్ట్ అనేది ఫ్యూచర్ సబ్జెక్ట్ అంటారా? అంటే వాళ్ళకి ఫ్యూచర్ ఉందంటారా? ఒక ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది మీరు అన్నట్టు ఇప్పుడు మీలాగే చిన్న, అంటే చాలా మంది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ రావచ్చు చాలా మంది స్టూడెంట్స్కి. సో వాళ్ళు ఆర్ట్ని తీసుకోవాలి సబ్జెక్టుగా, వాళ్ళ ఆర్ట్ని కెరీర్గా ఎంచుకోవాలి, ఫ్యూచర్ మాది ఆర్ట్ మీదనే అని అనుకునే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటారు? ఆర్ట్లో అది తర్వాత నేర్చుకోవచ్చు, వాళ్ళు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు సైన్స్ స్కూల్లో చెప్తున్నారు కదా, సైంటిస్ట్ అవ్వాలని నేర్చుకుంటున్నారా? లేదు. మ్యాథ్స్ చెప్తున్నారు కదా, మ్యాథమెటిషియన్ అవ్వాలని నేర్చుకుంటున్నారా? బేసిక్సే కదా. అవును. మరి ఇక్కడ వచ్చే వరకు మాత్రం ఆర్ట్ అంటే ఆర్టిస్టే కావాలని ఎందుకు? తర్వాత నేర్చుకోవచ్చు కదా, స్పెషలైజేషన్ తర్వాత చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే క్రియేటివ్గా ఫస్ట్ క్రియేటివ్ మైండ్ని మనం పిల్లల్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ఎసెన్షియల్స్ నేర్చుకుంటున్నారు, సైన్స్ మ్యాథ్స్ ఉన్నది ఉన్నట్టే నేర్చుకుంటున్నారు. దాంట్లో కొన్ని లాస్ ఉంటుంది, కొన్ని డెఫినేషన్స్ ఉంటుంది, అవన్నీ మార్చలేం మనం, అవి నేర్చుకుంటున్నారు. కానీ ఒక్క సబ్జెక్ట్లైనా వాళ్ళకి కొంచెం అదర్వైజ్ థింకింగ్ రావాలి కదా. దాన్ని మనం ఇప్పుడు బయట చాలా మంది ఇంజనీర్స్ ఉంటారు, చాలా మంది ఐటీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళ వర్క్కు ఇంకొకరి వర్క్కు ఏం డిఫరెన్స్ అన్నది వాళ్ళ క్రియేటివిటీయే కదా. దాన్ని ఎట్లా మనం డెవలప్ చేస్తాం అన్నది. ఇప్పుడు హాస్పిటల్స్, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఒకటే కలర్ ఉన్నాయా? అన్ని ఒకటే డిజైన్ ఉందా? డిఫరెంట్ ఉన్నాయి కదా. అవన్నీ క్రియేటివ్ మైండే కదా. సో మనం ఈ ఫస్ట్ వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ నేర్పినామంటే వాళ్ళకి అది వాళ్ళు ఏ ఫీల్డ్ తీసుకున్నా దాన్ని అప్లై చేయగలుగుతారు. అది టెక్నికాలిటీస్ అన్నది తర్వాత నేర్చుకోవచ్చు నేను చెప్పేది. ఇప్పుడు చాలామంది ఆర్ట్ అనేది ఒక హాబీ అనుకుంటూ ఉంటారు. ఆ హాబీ అని, లేకపోతే పార్ట్ టైం లాగా కోర్సెస్ లాగా నేర్చుకోవచ్చులే, ఏముంది తర్వాత మనం దాన్ని పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు అది ఇదని. సో మీరేమంటారు దీనిపైన? పార్ట్ టైం లాగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇవి చేసుకుంటూ పోయినప్పుడు అరే నాకు ఇంత మంచిగా డ్రాయింగ్ వస్తుంది, నాకు ఇంత మంచిగా నేను ఆర్ట్ వేయగలుగుతున్నాను, కలర్ సెన్స్ నాకు వస్తుంది, అట్లనే వచ్చేస్తాయి వాళ్ళకి. ఆ డ్రాయింగ్ స్కిల్స్ వస్తుంది, కలర్ సెన్స్ వస్తుంది, ఇట్లా వాళ్ళు నేర్చుకుంటూ వస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఓకే నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, నాకు ప్లే ఆఫ్ లైట్లో, నాకు షేడింగ్లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు వాళ్ళు మేబీ వాళ్ళు రేపు అయినప్పుడు వాళ్ళు డిఫరెంట్గా సినిమాటోగ్రఫీ లేకపోతే ఏదైనా కావాలా అనేసి యూజ్ చేసుకుంటారు. ఓకే, అది కాక సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీలో వచ్చి నువ్వు డాక్టర్, ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్, నువ్వు డాక్టరే కావాలని అనుకుంటారు పేరెంట్స్. కొంతమంది నువ్వు ఇది చదవాలి, ఇదే చేయాలి, అదే చేయాలి, ఐఏఎస్ రాయాలి, అది ఇది అని అనుకుంటారు. అది వాళ్ళకి చేసి ఒకలాగా స్ట్రెస్ కూడా ఉంటుంది, ఏదైనా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఉంటుంది. సో ఇది క్రియేటివ్ ఆర్ట్ మాత్రం కొంచెం వాళ్ళని స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు పార్ట్ టైం వాళ్ళు చేసుకోవచ్చు. పార్ట్ టైం నేను స్కూల్లో ఇట్లా బాగా చేసేది, సో నేను ఎగ్జిబిషన్ పెడతాను, అట్లా చాలా మంది చేస్తున్నారు. అట్లా కూడా వాళ్ళు పార్ట్ టైమ్గా తీసుకోవచ్చు. ఇట్ కెన్ బి ఇంకా ఒక ఐ మీన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే నేను ఆర్ట్ టీచర్గా ఉంటే నేను సినిమా వచ్చింది, సినిమాలో యాక్ట్ చేసిన, బుక్ రాసినాను, అట్లా ఏదో కొంత ఎక్కువ ఎక్స్పర్ట్ ఎక్కడ కాకపోయినా, అదే నేను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని అంటారు కదా, అట్లా కింగ్ ఆఫ్ వన్ అని అంటే అక్కడనే స్టక్ అయిపోతాం మనం. ఒక లైఫే కదా, ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని మనం చేయాలి అన్ని చేసుకోవచ్చు. సో ఈ స్కిల్స్ కూడా ఇప్పుడు కుకింగ్ లో కూడా చూపించవచ్చు అట్లా అనేది. సో ఇంకొక టాపిక్ ఒకటి ఐడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. ఇప్పుడు మనకు ఫ్రెండ్షిప్ అనేది ఉంది స్కూల్లో. ఫ్రెండ్స్ వల్ల చెడిపోతున్నావు, ఫ్రెండ్స్ వల్ల ఇట్లా అవుతుంది అని అంటారు కదా. అయితే నువ్వు కూడా ఒక ఫ్రెండే కదా ఒక ఫ్రెండ్కు అన్నది మనం మర్చిపోతాం. సో ఫ్రెండ్షిప్ మీద ఉంది అనమాట. సో ఒక టాపిక్ ఏందని అంటే ఇప్పుడు డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ ఉంది ఒకటి. అందులో వచ్చి మనకు లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అనేది ఉంది. మెయిన్ ఇది అనమాట. అన్ని డిఫరెంటే.
అన్నీ ఒక దగ్గరకు వస్తే లైఫ్ బాగుంటుంది అనమాట, అంటే పాసిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరంతా ఫ్రెండ్స్ డిఫరెంట్ కదా, మీరు ఫ్రెండ్స్, దే మేక్ ది ఐసింగ్ ఆన్ ద కేక్ అనమాట. సో మీరు ఏమైనా డ్రా చేసి మీ ఫ్రెండ్స్ గురించి రాయండి, ఎట్లా వాళ్ళు ఏంది అనేది. ఎంత బాగా రాస్తున్నా అంటే ఒక అబ్బాయి అయితే మై ఎనిమీ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అని రాస్తున్నాడు. అంటే ఎనిమీ వచ్చి వాడు చెడు చేస్తాడు నాకు అని ఒక భయం ఉంటుంది. ఫ్రెండ్ అనే వరకు ఓవర్గా అన్నీ చెప్పుకుంటాం మనం, ఎక్కడ లైన్ డ్రా చేయాలని తెలియదు. సో అవి కేర్ఫుల్ ఉండాలి కదా. సో అవన్నీ ఆ క్వాలిటీస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఆర్ట్ చేసుకుంటూ వాళ్ళు ఇవి రాసుకుంటూ క్యారెక్టరైజేషన్, నేనేంది నా ఫ్రెండ్ ఏంది అన్నది రాస్తారు. అంటే నీ మళ్ళీ వచ్చి నా గురించి మంచిది కానీ నా గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటారు కానీ, ఇప్పుడు జాబ్కి పోతే అడుగుతారు కదా వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, అవన్నీ కూడా అక్కడికే వస్తుంది కదా. సో అట్లా వాళ్ళకి మెల్లమెల్లగా వాళ్ళకి నేర్పడం అనమాట. అట్లా టాపిక్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకి మీరు ఈ ఆర్ట్ అని కాకుండా కుకింగ్ మీద కూడా ఒక బుక్ రాశారు. అంటే ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చి, అంటే ఇప్పుడు ఆ టీచర్గా, ట్రైనర్గా, తర్వాత ఆర్టిస్ట్గా, అంటే ఒక యాక్టర్గా, తర్వాత ఆర్ట్ సైడ్ వచ్చారు. ఇప్పుడు ఆర్ట్ గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. సో కుకింగ్ సబ్జెక్ట్ మీద కూడా మీరు బుక్ రాయడం జరిగింది. ఆ కుకింగ్ గురించి కూడా చెప్తారా? ఎవరికైనా ఎప్పుడైనా ఎవరైనా అడిగితే చెప్తారా? చాలా చెప్తాను నేను, ఎందుకంటే నాకు కొన్ని అంటే పొద్దున్న లేచి గబగబా వంట అంతా చేసేసి ఒక 8 o'clock వరకు అన్ని క్లోజ్ చేసుకోవాలి. 7:30, 8 వరకు క్లోజ్ అయిపోవాలి. అప్పుడు ఫుల్ డే ఉంటుంది కదా టైం, ఓకే వేరే ఏదైనా చేసుకోవచ్చు అన్నది. అంత టైం పట్టదు మనకు కుకింగ్, ప్లానింగ్ ఎక్కువ ఉండాలి. ప్లాన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్ని. సో నాకు కొంచెం దాన్ని ఆ మెథడ్స్, టిప్స్ అవన్నీ కొంచెం చాలా వరకు చెప్తాను నేను, చాలా మందికి చెప్తాను. నాకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. మేబీ క్రియేటివ్గా ఇట్లా టేబుల్ అరేంజ్ చేసేటప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి నాకు అట్లనే వీళ్ళు ఫ్యామిలీలో కూడా నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునేది అనమాట. ఒక ఉల్లిగడ్డని ఇట్లా కోసేసి దాన్ని ఒకటి అరేంజ్ చేసేది, ఫ్లవర్ అరేంజ్మెంట్ లాగా చేసేది. తర్వాత అట్లా ఇప్పుడు ఏది పెట్టినా సర్వ్ చేసినా కానీ అది కొంచెం డిఫరెంట్గా, కూర బాగా లేకున్నా కానీ ఆ టెంప్టేషన్ అనమాట, దాన్ని సర్వ్ చేసే విధానం. ఇప్పుడు హోటల్స్కి పోతాం కదా, వాళ్ళు సర్వ్ చేసే విధానం ఉంటుంది, దాంతో మనకు ఆ టెంప్టేషన్ ఇంకా వస్తుంది అనమాట. అంటే మనకు ఆ డైజెస్టివ్ జ్యూసెస్ కూడా ఇంకా కొంచెం పెరుగుతుంది మనకు, అంటే తినాలి అని అనిపిస్తుంది అనమాట. సో అట్లా నాకు బాగా కుకింగ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ మా వాడికి బాగా ఇష్టం అనమాట. అమ్మ నీ రెసిపీస్ అంతా రాసిపెట్టు అని వాడు బుక్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు. నువ్వు రాయవు లేకపోతే అనేసి నా పేరు రాసి బుక్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు, జర్నల్ లాగా, గీతాస్ జర్నల్ అనేసి. అయితే చేస్తారా నాకు టైం అంటే, నువ్వు చేయవు, నువ్వు రాయవు అని అనేది వాడు. కానీ వాడికి తెలియదు, నేను మొత్తం కంపైల్ చేసి పెట్టుకున్నాను అప్పుడప్పుడు కొన్ని. లాస్ట్కి వాడు ఒక బర్త్డే 2 years బ్యాక్, వాడు బర్త్డేకు నేను అది పబ్లిష్ చేసి ఇచ్చినాను. అప్పుడు కూడా వాడు అన్నాడు, ఇంత బాగా రాసినావు కానీ ఇది పబ్లిషింగ్ కాదు, టెక్నికల్. నేనేమంటా అంటే, నేను అసలే నాది ఏందనంటే టెక్నికల్ దాంట్లోకి మనం వెళ్ళిపోతే ఆ ఫ్రీడమ్ పోతుంది, ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్. అయ్యో ఇట్లా ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు బుక్ రాయమని చెప్తే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా, అయ్యో అది ఎట్లా ఉంటుందో, ఎంత అవుతుందో, ఎట్లా ఉండాలనో, దాన్ని ఏమేమి ఎథిక్స్ ఉందో మనకు తెలియదు అన్న దాంతో, కానీ ఏదో రాయాలని అనిపిస్తుంది. కానీ దాన్ని ఆ టెక్నికల్గా మనం వచ్చి రెస్ట్రిక్షన్స్ పెట్టేసినాం అనుకోండి, చాలా ఇబ్బంది ఉంటాయి కదా, ముందు మాట అని అది మనం రెస్ట్రిక్షన్స్ పెట్టేసినామంటే చాలా కష్టం అవుతుంది. బుక్ ను కూడా మీరు చాలా, అంటే మనం ఓన్ గా ఫ్రీడమ్ తోనే చేస్తే అది నార్మల్ గా మనకు అనిపించింది రాసేయాలి. ప్రతి మందికి అర్థమయ్యేటట్టు రాయాలి, అది రీచ్ అవ్వాలి కదా అందరికి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు. అట్లా నేను చేసినప్పుడు వాడికి నచ్చలేదు. కానీ ఏం రాసారు బుక్? అంటే కుకింగ్ అంటే వంటలు ఎలా చేయాలని రాసారా, లేకపోతే వంట అనేది ఏంటి అని రాసారా? అట్లా కాదు, అది బుక్ పేరు మై హ్యాబిట్స్ అండ్ మై రెసిపీస్. అంటే నా హ్యాబిట్స్ గురించి ఫస్ట్ రాసేసిన నేను. మళ్ళా కింద వచ్చి ఒక లైన్ రాసిన నేను, ఆ బుక్ కవర్ మీదనే ఉంది, 172 pages నాగింగ్ పేజెస్ టు మై సన్ అనేసి పెట్టిన. అంటే ఇది వెరీ పర్సనల్ గానే చేసిన నేను. మళ్ళీ అది కూడా కమర్షియల్ ఆస్పెక్ట్ తో చేయలేదు. ఈ బుక్ కూడా మార్కెట్ లో దొరుకుతుందా? అవును, పబ్లిష్ చేసిన వాళ్ళు పెట్టినారు, బట్ నేను కమర్షియల్ ఆస్పెక్ట్ తో రాయలేదు దాన్ని.
ఓకే నా కొడుకుకనే రాసిన నేను Okay. వాడికి. అంటే అట్లా వాడు తెచ్చిన బుక్లో ఉట్టిగా రాసి పెట్టేదానికంటే ఇట్లా బుక్ లాగా ఇస్తే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళంతా కొంతమంది తీసుకున్నారు. ఓకే ఖచ్చితంగా. అంటే మీరు అంటే డిఫరెంట్ అండి. ఇప్పుడు ఆర్ట్ గురించి మీరు బుక్స్ రాయడం జరిగింది, ఆర్ట్ గురించి కూడా బుక్స్ రాసారా? ఆర్ట్ గురించి రాయలే, కంపైల్ చేస్తాం కదా అంటే ఇప్పుడు పోసే కూర్చొని. ఆర్ట్ని ఎట్లా అంటే మీరు అన్నారు ఇందాక ఫ్రీడమ్ అంటే ఉండాలి అని, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ క్రియేటివిటీకి స్పేస్ ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు ఆర్ట్కి. సో దాని మీద కూడా మీరు బుక్ రాస్తారు త్వరలో, అది అనిపిస్తుంది మీరు ఆల్రెడీ చెప్తుంటే. ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ కి ఇన్ని కంపైల్ చేస్తున్నాను కదా, చెప్తున్నారు. దాని అంతా ఒక దగ్గర పెడితే ఒక బుక్ అదంతా అదే మీరు ఒక అయిపోతుంది. దగ్గర పెడితే నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా అది యూజ్ అవుతుంది. అంటే ఒక ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు ఎట్లా ఏంది అనేది, అంటే స్పెషల్గా ఇలాగే ఉండాలి అని ఉండకుండా వాళ్ళకి ఒక క్రియేటివ్ స్పేస్ ఇవ్వాలి, అంతే అంటారు కదా. కొంచెం ఇవ్వాలి, ఆ అదే. బ్లాంక్ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తే వెరీ వాళ్ళు ఎసెన్షియల్. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు- ఇవాళ రేపు ఏందని అంటే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ, మార్కులు తీసుకోవాలి. అంటే ఎక్కడ మళ్ళా నేను స్పెషలైజ్ చేయాలి, ఇది చదవాలి అది చదవాలి, ఎట్లా ఫైనాన్షియల్గా ఫిట్ ఎట్లా ఉండాలి అన్నది వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కదా. కానీ అవన్నీ తీసుకొని వచ్చి ఆ పేరెంట్కి అదే ఉంటుంది అనమాట, వీళ్ళు ఎట్లా సెటిల్ అవుతారు అన్నదే ఉంటుంది. ఇప్పుడు మా ఫాదర్దే నేను చెప్పినాను కదా, అవును. ఇది ఎట్లా సెటిల్ అవుతుంది, ఇంత లా ఉంది, ఇంత ఇది దీనికి ఇంగ్లీష్ రాదు, ఇది ఎట్లా అసలు ఏం చేస్తుంది ఏమో రాదు అని. అని. ఇప్పుడు అదే ఫాదర్ 90 years అయినా Okay. మొన్ననే వెళ్ళిన చెన్నైలో వదిలేసి వచ్చిన. ఓకే 6 months నా దగ్గరనే ఉండే. ఓకే ఏమన్నారు ఇప్పుడు, father- ఏమన్నారు ఇప్పుడు గుర్తు వెరీ చేస్తారా? ప్రౌడ్ ఆఫ్ మీ. Okay. ఏంటంటే అమ్మ నువ్వే రాస్తావు బాగా అని, ఏదైనా ఆయనకు రాయాలంటే ఆయన 75 years బుక్ ఒకటి నా లైఫ్ స్టైల్ మీద, నా లైఫ్ హిస్టరీ మీద నువ్వు కొంచెం రాయి అనేసి అన్నాడు. ఆయన దగ్గర ఉన్న పిక్చర్స్ అవి ఇవి అన్ని తీసుకొని ఫ్యామిలీ పిక్చర్స్ అన్ని చిన్నది ఒకటి చేసిన, Okay. దాన్ని ఎన్ని కాపీస్ చేయించి చాలా మందికి ఇచ్చినాడు ఆయన. ఓకే ఓకే చాలా గర్వంగా ఫీల్ అయినాడు అనమాట. ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ ఆర్ట్ ఇవన్నీ పక్కన పెడితే, సో ఇప్పుడు మీరు ఇవన్నీ బుక్స్ రాయాలి ఇట్లా ఇవన్నీ మీరు ఎప్పుడైనా ప్లానింగ్ చేసుకోవడం జరిగిందా, లేకపోతే లేదు ఆ టైంకి మీకు అనిపించింది చేయడం జరిగిందా? అంటే కొంత ఏమో ప్లానింగ్ చేసుకోండి. Okay. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని నేను ఒక స్కూల్కి తీసుకుపోవాలంటే ఐ హావ్ టు ప్లాన్ కదా. ఉట్టిగా అట్లా అప్పటికప్పుడు చేయలేను, ప్లాన్ చేయాలి. మళ్ళీ స్కూల్కి తీసుకొని పోయినప్పుడు వాళ్ళ సబ్జెక్ట్స్ స్టడీ బాగా చేసినాను, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క సిలబస్ది తీసుకొని ఎట్లా చేయాలి కంపైల్ చేయాలని చేసిన. కొన్ని వచ్చి ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు రేపు 10 మంది వస్తున్నారు వండాలి అని అన్నప్పుడు మైండ్లో ప్లానింగ్ అవుతుంది ఓకే ఆల్రెడీ, అది ఉంటేనే రేపు కరెక్ట్గా చేస్తాం. అదే అప్పటికప్పుడు పొద్దున్న లేసి చేసుకోవచ్చులే అని అంటే మొత్తం పోతుంది. ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్, ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. మైండ్ లో ప్లానింగ్ మనం ఉండాలి, ఒకటి ప్రాపర్ గా చెయ్యాలి అంటే ప్లానింగ్ ఉండాలి అనేది ఇంపార్టెంట్. అంటే అది మనం తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామా లేదని పక్కన పెడితే ఫస్ట్ అయితే ప్లానింగ్ ఉండాలి. ఇగో ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉంది, వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూ, పొద్దున వంట, ఇవాళ పూజ కదా, వంట అంతా చేసుకుంటూ సరే ముఖ్యంగా ఏం మీద టైం మీద అయితే నేను చెప్పాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇప్పుడు nowadays చాలా ఇంపార్టెంట్ అది. అవును. ఇప్పుడు మొన్న కూడా నాదే ఏదో పెట్టినారు, అక్కడ యాస్ అనే దానికి అపాస్ట్రఫీ ఉండొద్దు. ఓకే అంత మంచి ఇది ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అన్ని పెట్టేసి అక్కడ వచ్చి వాళ్ళ టైటిల్ వచ్చి యార్స్ అన్నది అపాస్ట్రఫీ వచ్చింది. ఓకే మీరు దాన్ని నోటీస్ చేశారు? నేను నోటీస్ చేసిన, చెప్పినాను కూడా, చేసేసినారు. ఓకే కొన్ని మనం ఇప్పుడు నేను మీకే ఒక లెటర్, మీరు వచ్చి సపోజ్ ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు, మీకు ఒక లెటర్ నేను రాసి ఇస్తాను నేను, అందులో యాస్ సిన్సియర్లీ అని వస్తుంది కదా, యాస్కి అపాస్ట్రఫీ పెట్టినాక కెన్ ఐ చేంజ్ దట్? చేయలేను కదా, చేయలేదు. అవును తప్పు అయిపోయింది కదా, అట్లా మిస్టేక్ జరిగిపోయింది అది. Okay. అంటే అది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు చాలా ఉంటాయి అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటారు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటారు, వన్ వచ్చింది కాబట్టి ఫ్రెండ్ అంటారు. ఓకే వన్ ఆఫ్ మై బుక్ అని అంటారు, వన్ కాబట్టి బుక్ అంటారు. వన్ అమంగ్ మై బుక్స్ అంటే చాలా బుక్స్ మధ్యలో ఒక బుక్, ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఫ్రెండ్ అన్నట్టు. సో ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. చిన్నవే చిన్న కానీ చిన్నవి మీనింగ్ ఉంటాయి. మార్చేస్తుంది, మీనింగ్ మొత్తం మార్చేస్తుంది అనమాట. సో అవి కొంచెం ఫోకస్ చేయాలి అంటే స్టూడెంట్స్ అందరు కూడా అది వాటి మీద అట్లా focus చేయాలి. అవి కూడా తీసుకొని వచ్చున్నాను. Okay. వావెల్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. చిన్న క్లాస్, ఐ మీన్ వాళ్ళకి నర్సరీ నుంచే వావెల్స్ మీద Okay. AEIOU వావెల్స్ ఉన్నాయి. తర్వాత అవి యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ ఎక్కడ యూజ్ చేయాలి, ఇవన్నీ చిన్నదే. చిన్నవి. అవును
మనం అవి ఎట్లయినా కానీ అని నడుపుకుంటూ పోవచ్చు. కాకపోతే ఎక్కడో ఒక స్టేజ్లో మనకు అవి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఒక స్టేజ్ వచ్చాక చాలా యూజ్ అవుతాయి అవి, కమ్యూనికేషన్ స్కిల్స్ కి మనకు చాలా చాలా యూజ్ అవుతుంది, అవసరం ఉంటుంది. మొత్తం ఒకటి అన్ని పెద్దగా రాసేసి ఒక చిన్న మిస్టేక్ అక్కడ చేస్తే మొత్తం అన్ని పడిపోయినట్టే, అంతే కదా. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీరు అన్నారు కదా, తర్వాత మీరు ఒక అంటే స్టేజ్కి వచ్చాక మీ సిస్టర్ చెప్పడం వల్ల ఆర్ట్లో జాయిన్ అయింది అన్నారు కదా, అప్పటి వరకే అంటే మీరు ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది చిన్నప్పుడు? అంటే సైన్స్ మీద ఎక్కువ ఉండేది. అంటే మీరు అప్పుడు అనుకున్నారా సైన్స్ తర్వాత నేను పిహెచ్డి చేద్దాం అలాంటిది ఏమైనా ఉండేదా? సైన్స్ లేదు, సైన్స్ బాగా ఇష్టం ఉండేది. ఎందుకంటే సైన్స్ అంటే ఫిజిక్స్ అన్ని, అంటే సైన్స్ టీచర్ ఏందని అంటే నాకు ఇంగ్లీష్ అండ్ సైన్స్ అన్నమాట. ఇంగ్లీష్ టీచర్, అది ఒక టీచర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని అనిపిస్తుంది. ఆ ఇంగ్లీష్ టీచర్ రాగానే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్, ఆమె నడుచుకుంటూ వచ్చేది, ఆమె సారీ, ఆమె చీర కట్టుకొని వచ్చేది, అవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది నాకు. సైన్స్ టీచర్ కూడా అంతే, ఆమె బ్లౌజ్ కూడా స్టార్ట్ చేసుకొని వచ్చేది. అయితే ఫస్ట్ నన్ను డ్రాయింగ్ వేయమంటది బోర్డు మీద, ఆమె ఎక్స్ప్లెయిన్ చేసేది. అంటే నాకు డ్రాయింగ్ బాగా వచ్చు అప్పుడే మీ దాంట్లో అట్లా అక్కడి నుంచి నాకు అది ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు అంటే అది ఈజీ అయిపోయేది. ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ ని మనం తీసుకొని వచ్చి ఆటలు నువ్వు ఎట్లయినా చేసుకో, కానీ అది ఆ సబ్జెక్ట్ అన్నది కనెక్ట్ అవుతుంది కదా మళ్ళీ నీకు అన్నది. ఇప్పుడు మీరు ఇంత అంటే యాజ్ ఏ ఉమెన్ గా అంటే ఇన్ని ఉన్నాయి ఆ కళలు, సో మల్టీ టాలెంటెడ్, సో సింగిల్ మదర్ మీరు, సో అది అంత ఈజీ కాదు. సో మీరు అదంతా ఎట్లా దాన్ని అంటే సింగిల్ మదర్ అన్నప్పుడు చాలా ఉంటుందండి. ఎక్కడ పోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇన్ని స్టార్ట్ అయితే ఉన్నాయి. నేను మా ఇంట్లో మా ఫ్యామిలీనే మాట్లాడుకుంటారు. అసలు నేను ఫిదా వచ్చినప్పుడే మా ఆయన చనిపోయి 1 year కూడా కాలే, యాక్టింగ్ అవసరమా అవన్నీ అన్నారు. అందుకని నేను ఈ ఆర్ట్ ద్వారా ఇండివిజువాలిటీ ఉండాలి మనిషికి. ఇప్పుడు మీరు అన్నారు తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మ నా మీరు అని అంటే నేను మజాక్ అంట నాకని ఒక గుర్తింపు ఉంది అనేది కరెక్టే. అది ఎవరి వాళ్ళకి గుర్తింపు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన మా తాత ఇట్లా మా తాత అట్లా అనేసి, అయితే నేనేంది అన్నది ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇండిపెండెంట్ మనం అనుకుంటాం, చాలా మంది అంటారు మా వాళ్ళు ఇట్లా మా వాళ్ళు అట్లా అనేది. వాళ్ళు ఎవరు ఏమైనా కానీ నువ్వు ఏంది అన్నది నీకు తెలియాలి. ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ క్రియేట్ కావాలి. అందుకని ఈ ఆర్ట్ ద్వారా అట్లా కొంచెం ఇది వస్తుంది అనమాట. ఐడెంటిటీ. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక టాపిక్ వచ్చి చెట్ల గురించి కూడా, చెట్లు ఉన్నాయి. ఒక గార్డెన్కి పోయినాం అనుకోండి, ఒక ఫారెస్ట్కి పోయినాం అనుకో, ఒక చెట్లాగా ఇంకో చెట్టు ఉంటుందా? డిఫరెంట్ కదా. దేనికి దానికి పెరుగుతుంది షేప్స్ అని వేరే వేరేగా ఉంటాయి. సో మనిషి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఇది అంటారు. సో ఒక్కొక్కరికి ఒక ఐడెంటిటీ ఉండాలి. ఐడెంటిటీ కోసం మనం కష్టపడాలి అంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరు కానీ విద్యార్థులు ఆర్ట్ అనొచ్చు, ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు, కష్టపడాలనేది కాదు, ఇష్టపడి చేయాలి. తరుణ్ అంటాడు ఇష్టపడి చేయాలి, కష్టపడక్కర్లేదు, ఇష్టపడి చేస్తే ఇంకా కష్టం వచ్చేస్తుంది. అక్కడనే ఇష్టపడితేనే, నాకు ఇష్టం అని అంటే యూ విల్ హార్డ్ వర్క్. ఇప్పుడు ఇవాళ నేను బిర్యానీ వండాలని అంటే అది ఎంత కొంచెం హార్డ్ వర్కే అది. ఓకే, బట్ నాకు ఇష్టపడితే ఆ కష్టం వచ్చేస్తుంది అన్నమాట. కష్టం కూడా మనం ఎట్లనో చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చివరగా అంటే మీరు ఒక తల్లిగా, అంటే టీచర్గా కానీ తల్లిగా కానీ అన్ని రకాలుగా, ఇప్పుడు ఒక ఫిల్మ్ డైరెక్టర్, ఆయన నేషనల్ అవార్డు విన్నర్ మీరు చెప్పినట్టు, అంటే ఆయనకి మీరు ఎంత అంటే చెప్తే అంటే ఆయన అంత స్టేజ్కి రావడానికి ఖచ్చితంగా వెనకాల మీరు ఉన్నారు. సో ఆయన ఆ స్టేజ్కి రావడానికి ఆయన కష్టపడ్డారు, కానీ మీరు ఉన్నారు. సో ఇలా ఇప్పుడు చాలామంది కష్టపడుతుంటారు వేరే వేరే రంగంలో, ఒకటే రంగం అని కాదు, మీరు అన్నట్టు వాళ్ళకి నచ్చిన రంగంలో. సో వాళ్ళు కూడా ఒక స్టేజ్కి రావాలంటే ఎవరైనా, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ, ఇప్పుడు మా టీసాట్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కూడా ఒక స్టేజ్కి రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒక లైఫ్కి సంబంధించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఎలా ఉండాలి? వాళ్ళు లైఫ్లో ఒక ముందుకు రావాలి, వాళ్ళు ఒక స్టేజ్లో ఉండాలి. మీరు అన్నట్టు ఇందాక ఐడెంటిటీ అన్నారు, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఏం చేయాలంటారు? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ? అంటే ఒకటండి, మనం
నేర్చుకునేది లెర్నింగ్ ఎట్లా అంటారంటే లిసనింగ్ అండ్ సీయింగ్, అబ్జర్వింగ్ 80% ఆఫ్ లెర్నింగ్. ఓకే ఓకే, అయితే ఇప్పుడు నా కొడుకు కొంచెం మంచిగా కావాలి, బాగా ఇవన్నీ పాటించాలి అని అంటే ఫస్ట్ నేను ఎట్లా ఉన్నాను అనేది తెలియాలి. నా ప్రవర్తన, నా ప్రాక్టీసెస్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. చూస్తారు కదా, ఓకే చూసినప్పుడు వెంటనే చేయకపోయినా తర్వాత చేస్తారు, కంపల్సరీ అది వచ్చేస్తుంది అన్నమాట. మాట్లాడే మాటలు కూడా నేను బూతులు చెప్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట, వాడికి కూడా వింటాడు కదా అది. సో నేను ఎట్లా బూతులు అనేది కాదు, నేను ఎట్లా మాట్లాడతాను ప్రతి ఒక్కటి, నేను ఎట్లా ఇప్పుడు నేను ప్రతిదీ నేను పాజిటివ్ అంటాను, వాడు అంటాడు నువ్వు అన్ని పాజిటివ్ అని అంటావు అని అంటాడు, కానీ అది వాడే ఆ ఇంపాక్ట్ వస్తుంది. నెక్స్ట్ వాడు ఎట్లయినా వాడు తీసుకుంటాడు, అవును పాజిటివ్ థింకింగ్ అన్నది ఉండాలి అన్నది వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ మనం అవతల వాళ్ళు ఎట్లా ఉండాలి అనే దానికి ఆలోచన చేసేదానికి బదులు మనం ఎట్లా ఉన్నాం అనేది మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఒక ఇన్స్పిరేషన్ అయిపోతాం. ఒకటి, ఇంకొకటి కంపారిజన్స్ ఉండొద్దు, కంపారిజన్స్ చేయొద్దు. వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా నేను కూడా అట్లా, కంపారిజన్ చేయొద్దు, కాపీ కొట్టొద్దు. కంపారిజన్ కాపీ కొట్టాలంటే ఇవాళ నేను ఎట్లా ఉన్నాను అన్నది ఫస్ట్ ఆలోచన చేసుకొని కంపేర్ చేసుకోండి. రేపటి ఎట్లా ఉండాలి అంటే నిన్న నేను ఎట్లా ఉంటుంది, నిన్న హౌ వాజ్ ఐ ఎస్టర్డే, అదే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఎస్టర్డే నుంచి నేను ఇవాళ ఎట్లా ఉన్నాను, ఎట్లా నేను ఎస్టర్డే నేను కొన్ని చేయొద్దు అని అనుకున్నది ఎట్లా మార్పు తెచ్చుకుంటాను, చేయాలని అనుకున్నది నేను ఎట్లా రేపు చేయాలి అన్నది. సో మనకు మనమే ఉండాలి కంపారిజన్స్, కానీ వేరే వాళ్ళతోటి పెట్టుకుంటే మాత్రం కష్టమే. సో మీ జర్నీ కానీ అంటే మీరు మీ విషయాలు కానీ అంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. అంటే ఇప్పుడు నాకే కాదు చాలా మందికి, అంటే మీరు మిమ్మల్ని చూస్తే మీ గురించి తెలుసుకుంటే ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని అనిపించే విధంగా ఉంది మీ జర్నీ కానీ మీ స్టోరీ కానీ. చాలా బాగా చెప్పారు, ఆర్ట్ గురించి కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే, థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమం. మన గీతా భాస్కర్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం, ఆవిడ జర్నీ కానీ ఆవిడ ఆర్ట్ గురించి చాలా విషయాలు చెప్పారు. సో మరొక ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.